ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వారికి స్వాగతం, సుస్వాగతం. మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. మేము ఎప్పుడు టీవీ పరిశ్రమ నుండి ఎప్పుడు కూడా జనరల్గా మేము ప్రెస్ మీట్లు కానీ లేకపోతే ఇంటర్వ్యూస్ కానీ హైప్ కానీ ఎప్పుడు చేయడం జరగలేదు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, సోషల్ మీడియా ఎక్కువైపోయింది, ఛానల్స్ ఎక్కువైపోయాయి, మా ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి. మేమేం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాము, ఎలా అసోసియేషన్ ఫామ్ చేసాము, ఎంతవరకు దాదాపు 27 ఏళ్ల క్రితం ఈ సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది. 98లో 1998లో దేవదాస్ కనకాల గారి గైడెన్స్ ప్రకారం వారు అప్పట్లో 95, 96 నుంచే వారు ఏం చేశారంటే, టీవీ ఇండస్ట్రీ పెరుగుతుంది, అప్పటికి కొన్ని ఛానల్స్ రాలేదు, ఛానల్స్ వస్తాయి, ఇండస్ట్రీ టీవీ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ కన్నీ కూడా పెద్దగా అవబోతుంది, సో అన్ని యూనియన్లు ఉండాలి అని చెప్పేసి నేను ఆయన శిష్యుడుగా, అప్పుడు ఆయన స్టూడెంట్గా ఉండేవాడిని, నేను ఆయన శిష్యుడుగా నన్ను పిలిచి, వినోద్ బాల గారిని పిలిచి, ప్రీతి నిగమ్ అని ఒక ఆర్టిస్టు, తను ముగ్గురిని పిలిచి, మీరు అసోసియేషన్స్ ఫామ్ చేయండి, ఆర్టిస్ట్ అసోసియేషన్, ఫస్ట్ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఒక సమస్యలు చాలా ఉన్నాయి, అంతకుముందు ఏదో ఛాంబర్లు అవి ఇవి ఏమున్నా కూడా కరెక్ట్గా లేకుండే. సో తర్వాత మేము ఒక అడాక్ బాడీ వేసి 1 year దాదాపు 1 సంవత్సరం పాటు తిరగడం జరిగింది. ఇంటింటికి వెళ్ళి మెంబర్షిప్లు చేయడము. 100 రూపాయలతో స్టార్ట్ అయింది మా మెంబర్షిప్. ఆ రోజుల్లో 100 రూపాయలతో 333 మంది మెంబర్షిప్తో స్టార్ట్ అయ్యి, ఫస్ట్ ప్రెసిడెంట్ అచ్యుత్ ఎన్నికయ్యాడు, రవీంద్రభారతిలో ఎలక్షన్స్ జరిగాయి. ఆ తర్వాత నేను అప్పుడు ట్రెజరర్గా, అంటే మేము కూడా చిన్న పదవుల నుంచి నేర్చుకుంటూ ఎలా పనిచేయాలి, మా సీనియర్స్ నుంచి మేము అసోసియేషన్లో అసలు బైలాస్ అంటే ఏంటి, మినిట్స్ అంటే ఏంటి, కోరం అంటే ఏంటి, ఒక్కొక్కటి స్టెప్ వేసుకుంటూ అన్నీ నేర్చుకుంటూ ఎలా మాట్లాడాలి, ప్రొడ్యూసర్స్ ఎలా మాట్లాడాలి, ఛానల్స్ వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ పోవాలి, ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు పెట్టకుండా కలగకుండా, అలా 27 years నుంచి మేము పెట్టిన తర్వాత మేము కూడా చాలా అసోసియేషన్స్, అప్పట్లో ఇతర అసోసియేషన్స్, ఇండస్ట్రీలో ఉన్న అన్ని క్రాఫ్ట్స్ అసోసియేషన్ నేను వినోద్ బాల కలిసి ప్రారంభించడం జరిగింది. కానీ కాలక్రమేణా అవి కొన్ని వెళ్ళిపోవడం, అంటే వాళ్ళు ఆపేశారు. మేము ఈ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాత్రం పక్కన పెట్టి, ఆ రోజుల్లోనే దేవదాస్ కనకాల గారు పేరు పెట్టింది కూడా ఆయనే, తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని. అంటే రాష్ట్రాలు విడిపోతాయని తెలియదు, ఏమి తెలియదు, కానీ తెలుగు మాత్రం అప్పట్లో పెట్టారు ఆయన ఎందుకు వచ్చిందో ఆలోచన తెలియదు, కానీ ఆ పేరు ఈ రోజు కూడా కంటిన్యూ. అన్ని ఈరోజు టీవీ ఇండస్ట్రీలో అన్ని యూనియన్లు కూడా తెలుగు టీవీ అనే పేర్లతో ఉన్నాయి. మేము స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్స్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ టర్మ్ అయితే చాలా అద్భుతంగా జరిగింది, చాలా పెద్ద ఎత్తున జరిగింది, చాలా వచ్చారు జనము. తర్వాత సెకండ్ టర్మ్కి వచ్చేసరికి అసలు పోటీ లేదు, జనం లేరు, మెంబర్షిప్ ఫిల్ చేయాలంటే, పోస్టులు ఫిల్ చేయాలంటే కూడా బత్మాలు తీసుకొచ్చి చేసే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఒక్కొక్క ఆర్టిస్ట్ సమస్యలు, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని దాదాపు ఇప్పటి వరకు 400 మంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం మేము ఆర్టిస్ట్లే. వాళ్ళ టైమింగ్స్ కానివ్వండి, పేమెంట్స్ కానివ్వండి, వీళ్ళందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరిగింది. ఇకపోతే అందరికీ మెడిక్లెయిమ్ ఇప్పించడం జరిగింది. 16 సంవత్సరాల క్రితము ఆహుతి ప్రసాద్ గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నప్పుడు, మేము మూవీ ఆర్టిస్ట్ తరఫున వెళ్తున్నాము, విజయ్ మీరు కూడా టీవీ వాళ్ళు కూడా అడగండి రండి మాతో పాటు అని, వాళ్ళ కజిన్ డాక్టర్ నాగార్జున గారు డైరెక్టర్గా ఉండేవారు కిమ్స్లో. 16 సంవత్సరాల క్రితం మాకు మెడిక్లెయిమ్, ఆయనతో పాటు మేము కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్తో పాటు వెళ్ళి మేము స్టిల్ మెడిక్లెయిమ్ ఇంకా అక్కడే కంటిన్యూ అవుతున్నాము. మాకు 70% డిస్కౌంటు ఈ రోజుకి ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్గా కిమ్స్ వారికి ఈ సందర్భంగా బొలినేని భాస్కర్రావు గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇవ్వలేదు మాకు ఇంతవరకు. ఈరోజు దాని మీద దాదాపు అప్పటి నుంచి ఇప్పటి వరకు వేసుకుంటే దాదాపు అందరు ఆర్టిస్టులు ఆ ఫెసిలిటీ యూజ్ చేసుకోవడం జరిగింది, మెడిక్లెయిమ్ అనేది. పోతే టీవీ పరిశ్రమ మొత్తంలో ఎవరు కూడా సొంత బిల్డింగ్ ప్రప్రథమంగా మేమే తీసుకున్నాం, మేమే కట్టాము. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతాం, మాకు ఓన్ బిల్డింగ్, ఓన్ ఆఫీస్ ఉంది. మరో విషయం, మేము ఎక్కడ ఈవెంట్స్ కానీ పెద్ద ప్రోగ్రామ్స్ కానీ చేయలేదు, కానీ దాదాపు 53 లక్షలు మాకున్న మెంబర్షిప్ ఫీజులతోనే డిపాజిట్ చేసుకుంటూ, ఆ ఇంట్రెస్ట్ అమౌంట్తోనే ఈ రోజు కూడా అసోసియేషన్ నడుపుతాం. 53 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది మాకు ఈ రోజు కూడా. అంతేకాకుండా డబ్బింగ్ సీరియల్స్ అప్పుడు
ప్రతి ఆర్టిస్టు మేము డబ్బింగ్ సేల్స్ మీద పోరాటం చేయడం జరిగింది. దాంతో ఈరోజు డబ్బింగ్ సేల్స్ ఆగిపోవడానికి రీజన్ అన్ని క్రాఫ్ట్స్తో పాటు ఆర్టిస్ట్ అసోసియేషన్ ముఖ్యమైన పాత్ర పోషించింది. అందులో చాలామంది ఆర్టిస్టులు జైలుకి వెళ్ళి రావడం కూడా జరిగింది. చాలామంది కష్టపడ్డారు, చాలామంది ఇది చేశారు. సో ఆర్టిస్టులు డబ్బింగ్ సేల్స్ అని తీసేయడం జరిగింది. ఇంకో రకమైన చిన్న ప్రాబ్లం ఏమొచ్చిందంటే మాకు పరభాష ఆర్టిస్టులు వచ్చారు. పరభాష ఆర్టిస్ట్ వచ్చేసరికి సమస్య పెరిగింది మాకు. ఇప్పుడు పరభాష ఆర్టిస్టుల మీద నెక్స్ట్ బాడీ మేమేం చేసాం, పరభాష ఆర్టిస్టులు ఇద్దరే అని చెప్పాం. అది పోరాటం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళు మేనిఫెస్టోలో చెప్తారు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు. అంతేకాకుండా టైమింగ్స్ విషయంలో మేము సెటిల్ చేసాం ప్రొడ్యూసర్స్తో. ఒక టైమింగ్ లేకుండే అండి ఇదివరకు ఇండస్ట్రీలో, టెలివిజన్ ఇండస్ట్రీలో టైమింగ్ అంటూ లేకుండే. ఒక కాల్ షీట్ టైమింగ్ 9 to 9, సినిమాల్లో 9 to 6 అయితే టీవీలో మాత్రం 9 to 9. ఇలాంటివి ఒకటి మెట్టెక్కుతూ అంటే మాకు మేముగా ఒక పక్కన ఉంటూ సపోర్ట్ చేసుకుంటూ ప్రతి ఆర్టిస్ట్కి మాకు ఎంతవరకు అంటే తోచిందో అది హెల్ప్ చేసుకుంటూ ఒక్కొక్కరం అలా వెళ్ళాం. అంతేకాకుండా మేము గతంలో కోవిడ్ వచ్చినప్పుడు, కోవిడ్ పీక్ అంటే చాలా పీక్ టైమ్స్లో బయటికి వెళ్ళే భయపడే పరిస్థితుల్లో కూడా ఇంటింటికి దాదాపు 150 మంది ఆర్టిస్టులు ఇంటికి వెళ్ళి గ్రాసరీస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆర్టిస్టులు క్యూలో నిలబడద్దు, సూపర్ మార్కెట్ల దగ్గర క్యూలో ఉండకూడదు, చిన్న ఫీల్ అవుతారు, ఎందుకంటే ఆర్టిస్టులకు గుర్తుపడతారనే ఉద్దేశంతో అప్పుడు బయటికి రాని వాళ్ళు చాలామంది ఆర్టిస్టులు పస్తులతో ఉంటే కూడా ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఓకే, అలా కాకుండా హరిగారి దీంతో నాగబాబు గారి ప్రోద్బలంతో చిరంజీవి గారి ట్రస్ట్ బ్యాంక్ ద్వారా గ్రాసరీస్ కంప్లీట్ పరిశ్రమకి ఇప్పించడం జరిగింది. ఆల్ 24 క్రాఫ్ట్స్కి ఇప్పించడం జరిగింది. అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నన్ను వినోద్ బాలా గారిని పిలిచి మొత్తం సినిమాలకు ఇస్తున్నామయ్యా, టీవీ వాళ్ళు కూడా ఇవ్వాలి, ఎన్ని ఉంటాయంటే దాదాపు 8,000 గ్రాసరీస్ కిట్స్ మాకు శ్రీనివాస్ యాదవ్ గారు ఇస్తే అది కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఒక 150 మంది ఆర్టిస్టులకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చెప్పము మేము, ఎందుకంటే ఏ ఇష్యూ కూడా బయట చెప్పము. ఇది చేసాము ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ ఒక ప్రాబ్లం పెట్టినప్పుడు ఒక ప్రొడ్యూసర్తో ఒక ఛానల్తో ప్రాబ్లం సాల్వ్ చేస్తాం, కానీ ఆ ప్రాబ్లమ్ని మేము పబ్లిసిటీ చేసుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఆర్టిస్ట్కి ఇబ్బంది అవుతుంది, రేపు ఆ ప్రొడ్యూసర్కి ఇబ్బంది అవ్వచ్చు, లేకపోతే ఛానల్కి ఇబ్బంది అవుతుందని చాలా విషయాలు కూడా మేము బయట చెప్పము. ఇవాళ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అసోసియేషను ఏం చేసింది అనేది కొంతమంది తెలియాలి, మా మెంబర్లకు చాలామందికి తెలియదు. సో మీడియా ద్వారా, మీ ద్వారా మేము ఏం చేసాము, ఇక మీదట ఏం చేయబోతున్నామో తెలుస్తాయి కదా మెంబర్స్కి. చాలామంది అదే అంటారు, మీరు ఎందుకు చెప్పుకోరు, మీరు ఎందుకు చెప్పాలి అంటే పబ్లిసిటీ వద్దు, పబ్లిక్ వద్దు అనే ఉద్దేశంతోనే మేము చాలా మటుకు ఇదే చేసాం. అదే కాకుండా శివాజీ రాజా గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు మేము మా టీవీ ఆర్టిస్ట్ కొంతమంది పేద కళాకారులు ఉంటే వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. శివాజీ రాజా గారు తన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గారు అక్కడ కూడా వాళ్ళ మెంబర్లు కాబట్టి. అంతేకాకుండా తను 2 వీలర్స్ ఒక 10 2 వీలర్స్ ఇస్తే టీవీ ఆర్టిస్టులకు ఇద్దరికి ఒక 2 వీలర్స్ ఇస్తాను, నువ్వు 2 పేర్లు సజెస్ట్ చేయమంటే మేము ఆ రోజుల్లో 2 పేర్లు సజెస్ట్ చేస్తే వాళ్ళు 2 2 వీలర్స్ ఇచ్చారు శివాజీ రాజా గారు. సో ఇలాంటివి ఒక్కటి కాదు, 2 కాదు, దాదాపు ఎందుకు ఇవాళ ఇంత గొప్పగా ఫీల్ అవుతున్నాం అంటే ఒక్కరు కూడా రెండో టర్మ్కి ఒక్కరు కూడా పోటీకి రాని స్థితి నుంచి ఇవాళ 50-60 మంది దాదాపు 3 ప్యానెల్ పోటీకి వచ్చే స్థితికి ఈరోజు అసోసియేషన్ తీసుకొచ్చాం అనే గర్వం నాకు వినోద్ బలగడుతుంది. సో ఇంత డెవలప్మెంట్ చేస్తే కానీ ఇవాళ ఇండస్ట్రీలో అంటే ఈ పేరు వచ్చింది. సో మిగతా విషయాలు అంటే ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అంటే ఇంకా చాలా చేసాము, చాలా చెప్పకూడదు చాలా విషయాలు. అసోసియేషన్ అంటే గౌప్యంగా ఉంచుతాం, సీక్రెట్గా ఉంచుతాం కొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ. నేను ఈ ప్యానెల్కి ఎందుకంటే ఇందులో హరి గారు కానీ భార్గవ్ గారు శేషాంక్ ఎవరు ఇంతమంది కూర్చున్నారు, వీళ్ళందరూ దాదాపు మాతో 10 సంవత్సరాలు 12 సంవత్సరాలుగా మాతో పాటు ఉంటూ మాతో పాటు పని నేర్చుకుంటూ మేము కూడా పని నేర్చుకున్న వాళ్ళం. అసోసియేషన్ నడపడం అంటే కూడా ఈజీ కాదు. అవతల ఇంకోరో వేరే అసోసియేషన్ పెడతారు, ఇంకో అసోసియేషన్ పెడతారు. ఏ అసోసియేషన్ కాకుండా అందరినీ ఒక గ్యాదర్ చేసి దాదాపు 1,074 మెంబర్స్ ఉండే అసోసియేషన్ ఇది. సో ఇవాళ 1000 పైన మెంబర్స్ అయినామంటే అందరినీ గ్యాదర్ చేసి ఇంకో 2 అసోసియేషన్ లేకుండా టీవీ పరిశ్రమలో గర్వంగా చెప్పుకోవాలంటే మాది ఒక్కటే అద్భుతమైన గొప్పమైన అసోసియేషన్ 27 years నుంచి రన్ అవుతుంది. అందుకే వీళ్ళందరినీ కూడా మేము ఎందుకంటే సపోర్ట్ చేస్తూ వీళ్ళందరూ కూడా ఇంకా బాగా ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళ ఆలోచనలు ఏంటో మీకు చెప్తారు. అది మీడియా ద్వారా మా ప్రతి మెంబర్కి ఈ వార్త అందాలని
ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నా ప్రియమైనటువంటి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నా ప్రయాణం ఈ సినిమా పరిశ్రమతో దాదాపు 40 ఏళ్ళు పూర్తయిపోతూ ఉంది. చెన్నైలో ప్రారంభమైనటువంటి నా సినిమా జీవితం 10 ఏళ్ల పాటు కొనసాగింది. ఆ తర్వాత ఒక 5 ఏళ్ల పాటు అక్కడ ఉన్నటువంటి ఆర్థిక బాధలు తట్టుకోలేక, ఇంట్లో ఉన్నటువంటి ప్రెషరు తట్టుకోలేక తిరిగి మా ఊరు ప్రయాణం అయిపోయి వెళ్ళిపోయి ఒక 5 ఏళ్ళు అక్కడ గడిపి తిరిగి ఎక్కడైతే జీవితం పోగొట్టుకున్నానో అక్కడే మళ్ళీ వెతుక్కోవాలి అనేటటువంటి పరిస్థితులు రావడం మూలాన మళ్ళా భాగ్యనగరానికి వెతుక్కుంటూ కట్టుబట్టలతో మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చాను. వచ్చాక ఈ టీవీ పరిశ్రమ నన్ను హక్కున చేర్చుకుంది. అయిపోయింది నా జీవితం అనుకున్నటువంటి దశలో తిరిగి నా జీవితం టీవీతో ముడిపడింది. అందుకే టీవీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క టెక్నీషియను, ప్రతి ఒక్క కళాకారుని చూసినప్పుడు నా సొంత బంధువుల కంటే ఎక్కువగా నేను భావిస్తాను. నాకు పునర్జన్మనిచ్చినటువంటి టీవీ పరిశ్రమ ఇది. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క టీ అందించేటటువంటి కుర్రోడికి కానీ, ప్రతి బాయ్కి కానీ, ప్రతి టెక్నీషియన్స్కి ఐఎమ్ గ్రేట్లీ 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 థ్యాంక్ఫుల్ టు దెమ్. అయితే తర్వాత ఇక్కడికి వచ్చాక టీవీ పరిశ్రమలో నాకు ఒక గుర్తింపు, ఒక కళాకారుడిగా, ఒక మంచి ఆర్టిస్ట్గా గుర్తింపు పొందిన తర్వాత ఈ యూనియన్తో నా జీవితం ప్రారంభమైంది. ఎక్కడి నుంచి ప్రారంభమైంది? చాలా చిన్న జీవితంగా ఒక కమిటీ మెంబర్గా, అది మన విజయ్ యాదవ్ షూటింగ్లో ఒక చోట కలిసిన తర్వాత, అన్నయ్య మేము నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, చెన్నైలో ఉన్నప్పుడు చిరంజీవి గారితో అనేక సినిమాల్లో నటించారు, ఇవాళ టీవీ పరిశ్రమకు వచ్చారు, మీలాంటి వాడు మాతో ప్రయాణం చేస్తే బాగుంటుంది అని నన్ను బలవంతంగా తీసుకెళ్ళి తన యూనియన్లో చేర్పించారు. అక్కడ మొదలైంది నా జీవితం ఈ టీవీ పరిశ్రమకు సంబంధించినటువంటి ఈ అసోసియేషన్తో. చాలా చిన్న జీవితం ప్రారంభమైంది. ఇక్కడ అనేక విషయాలు మా విజయ్ యాదవ్ ద్వారా, మా ప్రియమిత్రుడు, మా తమ్ముడు అయినటువంటి వినోద్ బాల ద్వారా అనేక విషయాలు తెలుసుకుంటూ వచ్చాను. వయసుకి పెద్దవాడినే కావచ్చేమో కానీ సేవ చేయడంలో చాలా చిన్న జీవితం నుంచే మొదలెట్టాను. వీళ్ళ దగ్గర నుంచే నేను నేర్చుకున్నాను. అర్ధరాత్రి తలుపు తట్టినా మాకున్నారు వాళ్ళిద్దరూ అనేటటువంటి ధైర్యాన్ని నింపినటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు. ఇది ఎదురుగా వాళ్ళని పెట్టుకొని చెప్పేటటువంటి పొగడ్తలు మాత్రం కాదు, గుండె లోతుల్లో నుంచి వచ్చేటటువంటి మాటలు. విజయ్ యాదవ్ అంటే అర్ధరాత్రి తలుపు తట్టి, అర్ధరాత్రి పిలిచినా కూడా వెనక ముందు ఆలోచించకుండా పరుగున వచ్చేటటువంటి ఏకైక మిత్రుడు. ఇది నా అనుభవాలతో చెప్తున్నటువంటి మాట. ఇలాంటి వాడు ఈరోజు మమ్మల్ని నడిపించి కాస్త విశ్రాంతి తీసుకుంటానన్నా నేను. మీరు ఉండాలి, మీరు మాతో ప్రయాణం చేశారు, మీరు ఉంటే ఇంకా బాగుంటుంది, ఇంకా కొన్ని కార్యక్రమాలు మీ ఫేస్ వాల్యూ ద్వారా మాకు ఉపయోగపడతాయి అని నన్ను బలవంతం పెట్టి, ఎందుకు మీరున్నారు కదా, మీరు చేస్తున్నారు కదా, మళ్ళా మేమెందుకు అన్నా కూడా కాదు, ఎప్పుడు మేమేనా అని కొంతమంది ప్రేమతో నిందిస్తున్నారు. సో ఆ నిందకి మనం అవకాశం ఇవ్వకూడదు కదా. మీలాంటి మీల తర్వాత మా తర్వాత తరం కూడా డెవలప్ చేయాలి కదా. కాబట్టి మీరు ముందుకు రండి, మేము ఎప్పుడు మా సహకారం మీకుంటుంది కదా అని నన్ను ఒప్పించి ఈ స్థితికి తీసుకొచ్చారు. అయితే నన్ను ప్రధానంగా ఈ పోస్ట్లో పెట్టడానికి నన్ను కోరినప్పుడు నేను నాకంటే కొంచెం అనుభవంలో అయితేనేమి, లేకపోతే మరొక రకంగా ఇమేజ్ పరంగా ఉన్నటువంటి ఒకరిద్దరు ఉన్నా కూడా నేను కూడా వాళ్ళని బతిలాడుకున్నాను. మీరుండండి అంటే కాదు, మీ వల్ల కొన్ని పనులు మాకు అవుతాయి, మీకున్నటువంటి పరిచయాలు, రాజకీయ వ్యవస్థతో మీకున్నటువంటి పరిచయాలు మా సంస్థకి తోడ్పడతాయి అని నన్ను చెప్పడం జరిగింది. అప్పుడు ఆలోచించాను, నిజమే, డైరెక్ట్ యాక్సెస్ కొంతమందికి దొరకకపోవచ్చు. భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఒక అవకాశం, నా కుటుంబ సభ్యులు ఉన్నత స్థితుల్లో రాజకీయ రంగంలో ఉండడం వల్ల వాళ్ళ ద్వారా
వాళ్ళ సహకారం మనకు దొరుకుతుంది కనుక నా ఫేస్ వాల్యూ కొంత ఉపయోగపడుతుంది కనుక సో నన్ను పెట్టడం జరిగింది. దానికి నేను ఆ పాయింట్లో నేను యాక్సెప్ట్ చేశాను. ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే, మా సంస్థలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే, కేవలము ఈ రాజకీయ ధోరణి వల్ల మాత్రమే, అంటే మనం పెట్టుకున్నటువంటి ఆ క్యాడర్స్ వల్ల ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉన్నటువంటి దాని ధర్మాన్ని అనుసరించి ఒక ప్రెసిడెంట్, ఒక వైస్ ప్రెసిడెంట్, ఒక ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీస్ ఇలాంటివి కేవలం ఆ ఎలక్షన్స్ టైం వరకే తప్ప ఆ తర్వాత మాలో ఎవ్వరిలో కూడా అబ్బా ఆయన ప్రెసిడెంట్, ఈ సీటు ఆయనది, ఆ కుర్చీ మీద ప్రెసిడెంట్ అని రాయడం కానీ, సెక్రటరీ అనేటటువంటి రాయడం కానీ, ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యవస్థలు మా సంస్థలో లేవు. కాబట్టే 25 ఏళ్ల పాటు నిర్విరామంగా మచ్చ లేకుండా ప్రయాణం జరిగింది. ఒక ప్రెసిడెంట్కు 5 నిమిషాలు లేట్ అయినప్పుడు ఒకవేళ పొరపాటుగా నేను ఆ సీట్లో కూర్చున్నా కానీ మా బాలగారు వచ్చి అక్కడెక్కడో కూర్చుంటాడు. అదేంటి నా సీట్లో కూర్చున్నాడు అనేటటువంటి ఆ చెడు సంస్కృతి మాలో ఎప్పుడూ లేదు. అందరం ఒక్కటే. కేవలం మనం రాసుకున్నటువంటి బైలాస్ ప్రకారం, ఒక చట్టం ప్రకారంగా ఏర్పరచుకున్నటువంటి ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఇవి తప్ప, అది వన్స్ ద ఎలక్షన్ ఈజ్ ఓవర్, ఆల్ ఆర్ వన్ టు డూ సర్వీస్. అందులో ఈ వ్యవస్థలో మా టీవీ అసోసియేషన్లో మాకు విపరీతమైన ఫండ్స్ లేవు. ఆ రోజు ఒక సభ్యుడు చేరేటటువంటి రోజున కట్టేటటువంటి ఆ నామినల్ సబ్స్క్రిప్షన్ ఫీజు తప్ప మరొకటి లేదు. ప్రతి రూపాయిని పోగేసి ఎవరికి లేనటువంటి అందమైన బిల్డింగు సంపాదించి పెట్టారు మా ప్రెసిడెంట్, మా సెక్రటరీ గారు. ఫర్ విచ్ వీఆర్ గ్రేట్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అంతేకాకుండా ఎవరి దగ్గరకు వెళ్ళి ఆఫీస్ నడిపించుకోవాలి, బాబు డబ్బులు ఇవ్వండి అని చేసేటటువంటి ఆ స్థితి మాకు కలిగించకుండా ఇంకా డబ్బులు పోగేసి అవి కాస్త ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టి ఆ వచ్చే ఇంట్రెస్ట్ని మనం జాగ్రత్తగా 10 పైసలుగా వాడుకుంటూ జాగ్రత్తగా నడుపుతున్నాం. ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాచుకుంటాం. ఇది కూడా గ్రేట్నెస్. సో ఇలా జరుగుతూ ఉంది ఈ వ్యవస్థ. అయితే చెప్పారు కదా, ఏంటంటే మనం చేసినటువంటి పని మనం చెప్పుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఏం చేశారనేటటువంటి అజ్ఞానంగా కొంతమంది మాట్లాడుతున్నారు. అది మాకు అది ప్రాక్టీసే కాదు. మనం వచ్చింది సర్వీస్ చేయడం కోసమే, ఎగ్జిబిషన్ కోసం కాదు కదా. నేను చేశాను అనేటటువంటి అహంకారం మనకు ఉండకూడదు కనుక మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఎవరు అంతా మన తమ్ముళ్ళే కదా. ఈ టీవీ మీడియాలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు నా తమ్ముడు, నాకంటే పెద్దవాడు నా అన్న అనేటటువంటి భావంతో మనం అందరం పనిచేసేటటువంటి వాళ్ళం కాబట్టి వాళ్ళకి చేశాము, వీళ్ళకి చేశాము, అలా చేశాము, ఇలా చేశాము అని చెప్పుకోవడం అనేది మన సంస్కృతి కాదు. ఆ వ్యవస్థ మనకు లేదు. అందుకని మనం చెప్పుకోకపోవడం వల్ల అంటే ఏమి చేయడం లేదు అనేటటువంటి పరిస్థితి వచ్చింది. చెప్పుకోకపోతే ఎలా చెప్పాలి? దానికి వ్యవస్థ ఏంటి? మా మీడియా మిత్రులే. ఇప్పుడు అది గుర్తించాం. మా మీడియా మిత్రుల ద్వారా మాకు అండగా నిలబడి మేము చేసినటువంటి పనులు వాళ్ళ ద్వారా చెప్పుకోకపోతే తెలియడం లేదు. అందుకే ఇవాళ ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. సరే, ఇంకా అనేక కార్యక్రమాలు నేను ఉన్నానా లేకపోతే నేను ప్రెసిడెంట్షిప్లో ఉన్నానా లేదా అనేటటువంటి పక్కన పడిస్తే మనందరం చూసాం కోవిడ్ ఎంత దారుణమైనటువంటి స్థితిని మనం అందరం ఫేస్ చేసాం. మనిషిని చూస్తేనే భయపడేటటువంటి రోజులు అవి. ఇంటికి బంధువు వస్తే గడగడ వణికేటటువంటి రోజులు. అలాంటి రోజుల్లో మా విజయ్ యాదవ్ బాలాగారు, మన పెద్దలైనటువంటి చిరంజీవి గారు సహకారం తీసుకొని, తలసాని యాదవ్ గారు ఆ మహానుభావుడు చేసినటువంటి సహాయాలు వీళ్ళందరినీ ఉపయోగించుకొని అంత భయంకరమైన స్థితిలో పోలీస్ పర్మిషన్ తీసుకొని మూటా ముళ్ళు భుజా వేసుకొని ఇంటింటికి తిరిగి ఇచ్చినటువంటి సంస్థ ఇది మర్చిపోతే దానికి నికృష్టమైన స్థితి లేదు. మర్చిపోతారా? మనిషిని చూసేట్టు భయపడేటటువంటి రోజులలో మూటాములు సర్దుకొని కార్ల వెనకాల, స్కూటర్ వెనకాల మా గోపి గారు ఇలాంటి వాళ్ళు మిత్రులందరూ ఆ రోజు పదవుల్లో లేనటువంటి వాళ్ళు కూడా ముందుకొచ్చి అన్న ఏమవుతుంది కానీ అన్న అని చెప్పి పోలీస్ పర్మిషన్ ఇప్పించండి అన్న చాలు, మేము చావోరేవో తెలుసుకుంటామని మూటాములు సర్దుకొని బస్తాలు పైన వేసుకొని ఇంటింటికి తిరిగి ఇస్తే ఏం చేశారని మాట్లాడతారా కొంతమంది? ఎంత అజ్ఞానం! పదవుల కోసం ఇది వ్యవస్థ సర్వీస్ కోసమే తప్ప పదవులను అనుభవించడానికి కాదు. పదవి ఉంటేనే మనం చేస్తాం అనుకోవడం భ్రమ. పదవి లేకుండా కూడా చేయొచ్చు. సర్వీస్ చేయడానికి ఏముంది? కోవిడ్ అప్పుడు చిరంజీవి గారి సేవలు కేవలం
సినీ పరిశ్రమ అంటే మాకు మాత్రమే పరిమితమైనటువంటి రోజుల్లో ఆయనకి తెలిసింది మన హరి అటు టీవీ మీడియాలో కూడా ఒక రెస్పాన్సిబుల్ పోస్ట్లో ఉన్నాడు అన్నప్పుడు తెలుసుకొని ఆయన పర్సనల్గా నాగబాబు ద్వారా ఫోన్ చేసి, అరే ఇట్లా నేను అక్కడ చేస్తున్నాను, మీ మెంబర్స్ ఎంతమంది ఉన్నా సరే వాళ్ళని మన బ్లడ్ బ్యాంక్కి తీసుకొని వచ్చి ₹1 కూడా ఆశించకుండా ఎంత ఖర్చు అయినా సరే వాళ్ళకి కోవిడ్ ఇంజెక్షన్స్ వేసి చూసుకునే బాధ్యత నీది. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఐఎమ్ గివింగ్ యూ మా పర్సనల్ నంబర్. ఇంతవరకు నేను నా అత్యంత ముఖ్యులైనటువంటి వాళ్ళకి తప్ప నేను ఈ పర్సనల్ నంబర్ ఎవరికి ఇవ్వలేదురా, ఇది జాగ్రత్తగా పెట్టుకో, ఎవరికి లీక్ చేయకు, ఇది నువ్వు పెట్టుకొని ఎంత అర్ధరాత్రి పూట అయినా సరే నీ సభ్యులకు ఎవరికైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి, నాకు డైరెక్ట్గా ఫోన్ చేయి. ఇందులో ఇది భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇది సత్యం. నా జీవితంలో ఆయన పర్సనల్ నంబర్ ఏ రోజు అడగల. మా ఇద్దరి మధ్య చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి స్నేహాన్ని ఏ రోజు నేను ఉపయోగించుకోవాలి, అందరికీ తెలుసు, మా మిత్రులందరికీ తెలుసు. ఏ రోజు నేను సో అని చెప్పుకున్నది లేదు. నా జీవితం చిన్న స్థాయి నుంచే మొదలైంది. నేనుగా పైకి రావాలి, నేనుగా నా ఐడెంటిటీ చెప్పుకోకూడదు అనేటటువంటి నా ప్రయాణానికి ఫస్ట్ టైం అంత గొప్ప యాక్సెస్ ఆయన ఇచ్చారు నాకు. దాన్ని దేనికి ఉపయోగించాను? నా వ్యక్తిత్వం అయినటువంటి శ్రేయ దానికి ఉపయోగించలేదు, దీనికోసమే ఉపయోగించాను. ఇప్పుడు కూడా రేపు నాగబాబు గారు చెప్పినటువంటి ప్రామిసుల్లో నాకు, హరి మీ వాళ్ళకి నా శక్తి ఎంత ఉందో, నాకు భగవంతుడు కానీ ఒకవేళ మంచి పొజిషన్ కానీ రాజకీయ వ్యవస్థలో నాకు ఇస్తే, నేను ఐ షల్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ యువర్ ఇండస్ట్రీ. అది ఏదైనా కానీ ఏ రూపంలోనైనా సరే నేను ముందుంటాను, యూ గో హెడ్ అని నాకు అభయం ఇచ్చారు. సో దాన్ని నా వ్యక్తిగతమైనటువంటి అవసరాలకు ఉపయోగించుకొని ఏ రోజు ఉపయోగించుకోవాలో వాళ్ళ యొక్క సహకారాన్ని, కానీ ఆ సేవలు నాకు ఫుడ్ పెట్టినటువంటి నా పరిశ్రమకు ఉపయోగించాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతోనే నేను ముందుకు వచ్చాను తప్ప వేరే ఇది ఏదో ప్రెసిడెంట్ ఇంత పెద్ద క్రౌన్ పెడతారు, కూర్చోబెట్టి ఇంత పెద్ద శిఖరమైనటువంటి కిరీటం పెడతారన్న ఉద్దేశం నాకు ఎప్పుడు లేదు, అసలు వద్దని చెప్పాను. సో దేవుడి దయ వల్ల వారికి మంచి స్థానం రాజకీయ వ్యవస్థలో లభ్యమైతే వారు మన ముందుండి అనేక విషయాల్లో ముందుకు వస్తానని మనకు మాట ఇచ్చారు. చేస్తారు కూడా, ఆయన డెఫినెట్గా చేస్తారు, ఆ నమ్మకం నాకుంది. ఆయన లాస్ట్ జనరల్ బాడీ మీటింగ్లో మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నేను వస్తా, ఏ ఛానల్ దగ్గరకు రమ్మంటాను, నేను వస్తా, మీ సమస్యలు ఏంటి చెప్పండి, మీ ఆర్టిస్టులు పడుతున్న సమస్యలు ఏంటి, నేను కన్విన్స్ చేస్తా అని ముందుకు వచ్చారు. సో ఇవన్నీ కూడా అయితే మనకి శక్తి ఉంది కదా అని బలం చూపించకూడదు. ప్రొడ్యూసర్స్ మీద కానీ లేకపోతే ఛానల్స్ ని కన్విన్స్ చేయడంలో కానీ రుబాబు రాజకీయ వ్యవస్థ యొక్క ప్రెషరు మనం చూపించకుండా వాళ్ళ మనసును చూరుకునే విధంగా మనం ప్రయత్నం చేయాలి తప్ప మరో విధంగా కాకూడదు. నొప్పి తగలకుండా ములు తీయాలి. వాళ్ళకి నొప్పి తగలకూడదు, ఛానల్స్కి నొప్పి తగలకూడదు, ప్రొడ్యూసర్స్కి నొప్పి తగలకూడదు. ఇవి జాగ్రత్తగా మనకున్నటువంటి రాజకీయ పరిచయాలను ఉపయోగించుకొని వాటిని మెల్లగా తీసుకురావాలి. ఆవేశం దానికి దారి తీస్తుంది, గుర్తుపెట్టుకోండి. వయసు ఉంది కదా, నేను కుర్రవాడిని కదా అని ముందుకొచ్చి ఎగిరామంటే కింద పడతాం. సో ఆవేశం అనర్థానికి దారి తీస్తుంది. అనుభవం ఎందుకంటే మంచి చెడ్డలు కొంచెం విజ్ఞత ఉంటుంది. 40 ఏళ్ల ప్రయాణంలో మంచి చెడ్డలు తెలుసుకొని ఉంటాం కనుక ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎలా గౌరవించాలి, ఈ సంస్కారాలన్నీ మనకి కాలం నేర్పిస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. సో ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. నా శక్తి వంచన లేకుండా ఈ పరిశ్రమకి, నాకు ఫుడ్ పెట్టినటువంటి ఈ సంస్థకి, ఈ టీవీ పరిశ్రమకి నా వంతుగా రాజకీయ వ్యవస్థను ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకొని నేను ఉపయోగపడతానన్న నమ్మకం నా మీద ఉంది. నా మిత్రులు పెట్టినటువంటి నమ్మకం కూడా నాకు వమ్ము కాకుండా పనిచేస్తాను. మీ యొక్క సహకారం కూడా కావాలి, ఎలక్ట్రానిక్ మీడియా యొక్క సజెషన్స్ కావాలి. అందరి సహకారం తీసుకొని నేను అనేటువంటి అహంగాన్ని పక్కన పెట్టి ప్రతి చిన్నవాడు ఇచ్చేటటువంటి సలహా కూడా మనకు ఒక్కోసారి ఉపయోగపడుతుంది. ఇవన్నిటిని మనసులో పెట్టుకొని నేను ముందంజే వేస్తాననేటటువంటి ప్రమాణం మీ అందరుగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా ముందు చెప్తున్నాను. ఇకపోతే వాట్ వీఆర్ గోయింగ్ టు డూ అవర్ మేనిఫెస్టో. ఇప్పటి వరకు ఈ మేనిఫెస్టోలు మనం ఎప్పుడు చించేస్తాం, అలా చేసేస్తాం, పొడి చేస్తామని ఇంతవరకు ఈ 24 ఏళ్లలో మనం ఎప్పుడు చెప్పుకోలేదు, చెప్పుకునే అవసరం కూడా రాలేదు. కానీ ఇప్పుడు కొత్తగా ఈ సంస్కృతి కొన్ని కారణాల వల్ల చెప్పాల్సి వస్తుంది, ఏం చేస్తామని. కానీ మేనిఫెస్టో చెప్పడం పెద్ద విశేషం కాదు, ఎన్నన్నా చెప్పొచ్చు. ఒక్కొక్క ఆర్టిస్ట్కి పెద్ద
డబుల్ బెడ్రూమ్ హౌస్లు నేను కట్టించేస్తానని కూడా చెప్పొచ్చు. ఏమవుద్ది? మాటే కదా. మీరు ఈ 4 రోజులు ఉంటుంది ఈ వీడియోలన్నీ, ఆ తర్వాత డిస్మాంటిల్ అవుతాయి. ఏమవుతుంది? చెప్పేసేయచ్చు. కానీ ఆ మాయ చేయడం అనేది మన పద్ధతి కాదు. మాయ చేసే లక్షణాలు మనకు లేవు కాబట్టే 24 ఏళ్ళు మమ్మల్ని పదే ఎన్నుకుంటున్నారు. ఇక్కడ ఎలక్ట్రానిక్ ఇది ఏమంటాము, మ్యానిపులేషన్స్ అంటే ఏముండవు. కాబట్టి మమ్మల్ని ఎన్నుకుంటున్నారంటే మా మీద ఉన్నట్లు విశ్వాసంతో ఎన్నుకున్నారు తప్ప ఇంకొకటి ఏం కాదు. ప్రెజరు కాదు, ఇంకోటి కాదు. సో ఇప్పుడు వరకు చెప్పుకుంటూ వచ్చాను. తప్పులుంటే మన్నించండి, ఎవరైనా మనసు నొప్పించుంటే కూడా మన్నించండి. మన ఏమి చేయబోతున్నాము ఈ కొత్త బాడీ అనేటటువంటి విషయం మన జనరల్ సెక్రటరీగా కంటెస్ట్ చేస్తున్నటువంటి సీనియర్ మెంబరు గుత్తికొండ భార్గవ్ గారు వారు సెలవిస్తారు. వారు మీ ముందు ఉంచుతారు. ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి వందనం, అభివందనం, శుభాభివందనం. ఈ ఏఐటిటి అంటే ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్. దీంట్లో సభ్యులందరూ నా కుటుంబ సభ్యులు. అవును, నేను అందరినీ అబ్బాయని, అమ్మాయని అలాగే పిలుస్తాను. నేను 1986 నుంచి టీవీలో యాక్ట్ చేస్తున్నాను. దూరదర్శన్లో సింగిల్ ఎపిసోడ్లు యాక్ట్ చేశాను, 13 ఎపిసోడ్స్ యాక్ట్ చేశాను, తర్వాత 26 ఎపిసోడ్స్ యాక్ట్ చేశాను. ఆ తర్వాత తొలి డైలీ సీరియల్ రుతురాగాలు యాక్ట్ చేశాను. సెకండ్ డైలీ సీరియల్ కలల తీరం కూడా యాక్ట్ చేశాను. అలా ఎన్నో సీరియల్స్, 5-6 డైలీ సీరియల్స్ యాక్ట్ చేశాను దూరదర్శన్లో. అప్పటి నుంచి ఈటీవీ, జెమిని, ఇప్పుడు జీ తెలుగు, మా టీవీ, ఇదివరకు అది ఉండేది కృష్ణరాజు గారు ఏదది సిటీ కేబుల్లో కూడా డైలీ సీరియల్ చేసాం. డైలీ సీరియల్లో మేమే రాసుకోవటం, మేమే యాక్ట్ చేసుకోవటం. మీకు అశోక్రావు గారు తెలుసుంటుంది, ఆయన డైరెక్టరు, ఆయన ఆర్టిస్టు, మేము ఆర్టిస్టు, ఆయన డైరెక్ట్ చేస్తే ఇంకో డైరెక్టర్, అట్లా చేసుకుంటూ వచ్చాం. ఇది మా సంస్థ, మా తల్లి, మా తండ్రి ఈ టీవీనే. అలాగే దీంట్లో మా సభ్యులందరూ కూడా మా పిల్లలు. నీకు ఒక్కటి చెప్పాలనుకున్నాను. మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి రేపు సంథింగ్ ఏదన్నా అయినా కూడా వీళ్ళే నా పిల్లలు. వాళ్ళు ఏదేదో చెప్తారు, కసిగా చెప్పకూడదు. మేము చెప్పలేమా, మేము అరవలేమా? ఏం చెప్తున్నారు వాళ్ళు? ఏదేదో అజ్ఞానంతో, ఏమీ తెలియకుండా, అనుభవం లేకుండా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఏదైనా చేయొచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు, వాళ్ళకంటే ఎక్కువగా అరవచ్చు కూడా. మేము ఆర్టిస్టులో మాట్లాడలేమా? అందుకని ఎదట వాళ్ళకి చెప్పేది ఏంటంటే మంచిగా మాట్లాడండి, మంచిగా ఉండాలి, వాళ్ళు కూడా మంచిగా ఉండాలి, మంచి ఆలోచించాలి. మన సభ్యులకి ఏం మంచి చేయాలో అది ఆలోచించాలి. అది ఆలోచించరే. నేను గెలవాలంటే గెలవరండి. నేను ఎప్పటి నుంచి నన్ను ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నిలబెట్టారు, 2 టర్మ్స్ చేశాను. నెక్స్ట్ టర్మ్ ఎవరినో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా పెట్టయితే ఆయన ఎందుకు ఉండాలని నేను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా వేశాను, గెలిచాను. అట్లా 4 టైమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా గెలిచాను. మాకు గెలుపు ఓటములు లెక్కలేదండి, మాకు సేవ చేయటమే లెక్క. మా పిల్లలకు సేవ చేయటమే లెక్క. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మేనిఫెస్టో చెప్తాను. మేము ఇప్పుడు వరకు మా వినోద్ బాల అబ్బాయి కానీ, విజయ్ అబ్బాయి కానీ ఏం చేశారో విజయ్ అబ్బాయి క్లియర్గా చెప్పాడు. మా కాబోయే ప్రెసిడెంట్ గారు గవర్నమెంట్తో ఎంత అనుబంధం ఉందో కూడా చెప్పారు. అట్లాగే మిగతా సభ్యులకు కూడా, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ తెలుసు. టీవీలకు రావట్లా. వాళ్ళు టీవీలకు వస్తే మనం ఆ పరభాష అన్నట్లు అవసరం లేదండి.
మనకు చాలా అందమైన అమ్మాయిలు ఉన్నారు, అందమైన పాపలు ఉన్నారు. వాళ్ళందరూ ఓన్లీ ఒక హీరోయిన్కి అనుమతి. వీక్లీ పద్ధతిని ప్రొడ్యూసర్స్ ఛానల్స్తో మాట్లాడి తొలగించటం జరుగుతుంది. మాకేంటంటే అండి ఫస్ట్ వీకు, థర్డ్ వీకు, సెకండ్ వీకు, ఫోర్త్ వీకు అలా ఉంటుందండి. హీరోయిన్లకి అయితే పర్వాలేదు, కానీ మాబోటి క్యారెక్టర్ ఆర్టిస్టులకి వారానికి 2 రోజులు, ఈ ఫస్ట్ వీక్లో 2 రోజులు, థర్డ్ వీక్లో 2 రోజులు వస్తుంది. అది ఎత్తేయాలని మా కోరిక. ఏంటంటే మా పని ఉన్నప్పుడు పిలవండి, మమ్మల్ని బ్లాక్ చేయొద్దు. అది కూడా మేము ప్రొడ్యూసర్తో కలిసి మాట్లాడి సాల్వ్ చేసుకుంటాం. అర్హులైన వారికి ఫంక్షన్లు తప్పకుండా ఇస్తామండి. ఈ ఫంక్షన్లకు కూడా మా శ్రీరామ్ అబ్బాయి అంటే ప్రొడ్యూసరు, మా ఆర్టిస్టు, వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తానని ముందే హామీ ఇచ్చారండి మాకు. మా అమ్మాయిల్ని, స్త్రీలకి ప్రత్యేక రక్షణ కల్పిస్తాం. ఏ ఆపద వచ్చినా మేమున్నాము, మేము వస్తాము, మీకేం కావాలో మాకు చెప్పండి, ఆ కోరికలు తీరుస్తాం. మెడిక్లెయిమ్ పాలసీ ఇదివరకు ఉందండి కిమ్స్ది, అది 3 లక్షలకు ఉంది. 3 లక్షల నుండి 5 లక్షలు చేస్తాం, తప్పకుండా చేస్తాం. అలాగే శ్రీ నాగబాబు గారి సహకారంతో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ టీవీ ఆర్టిస్టులకు ఇల్లు ఇప్పిస్తామండి, తప్పకుండా ఇప్పిస్తాం. 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు మన తెలుగు టీవీ కళాకారులకు అమలు చేస్తాం. నాగబాబు గారు హామీ ఇచ్చారండి. మన నంది అవార్డ్స్ ఈ సంవత్సరం నుంచి డెఫినెట్గా ఇస్తాము టీవీ కళాకారులకి అని నాగబాబు గారు హామీ ఇచ్చారండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా మన సభ్యులై ఉండి అక్కడ నివాసం ఉంటున్న వారికి తెల్ల రేషన్ కార్డుల కోసం ప్రయత్నిస్తాం. ఇప్పుడు చట్టం వచ్చిందండి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన టీవీ ఆర్టిస్టులు కూడా బయట వర్కర్స్ లాగా, అంటే కార్మికుల్లాగా మన కూడా గుర్తిస్తారట. ఎందుకంటే మాకు డైలీ వేజెస్ అనండి, మాకు డైలీకి ఇంత ఇస్తారు. డైలీ వేజెస్ లెక్కే మేము చేస్తున్నామండి, మంత్లీ లెక్క చేయట్లా. టాలెంట్ సెర్చ్ నిర్ణయించి ఛానల్స్ వారికి కొత్త తెలుగు కళాకారుల మధ్య వారధిలా వ్యవహరిస్తాం. అంటే గతంలో కూడా అనుకున్నామండి, TV9తో టైఅప్ అయ్యి మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లోనూ టాలెంట్ షో పెట్టి ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసి మన ఛానల్స్కి ఇద్దామని. తప్పకుండా అది చేస్తామండి. ఎందుకంటే మాకు దీప్తి వాజ్పేయి మాకు ఉన్నారు, ఇప్పుడు ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు. ఈఎస్ఐ స్కీము, ప్రావిడెంట్ ఫండ్ స్కీము ఇప్పిస్తామండి. ఎందుకంటే ఎస్ మల్లేశ్వని సెంట్రల్ BMS వైస్ ప్రెసిడెంట్ అండి అతను. ఈ ఈఎస్ఐకి ప్రావిడెంట్ ఫండ్కి ఆయన ఆ కమిటీలో ఉన్నాడు, నేను కలవటం జరిగింది. ఆయన తప్పకుండా మీకు ఇప్పిస్తాను, గవర్నమెంట్లో మార్పులు వచ్చినాయి, సెంట్రల్ గవర్నమెంట్లో అని చెప్పారండి, హామీ ఇచ్చారండి. అంతేగా. థ్యాంక్ యూ సార్. మీడియా వాళ్ళకి మరొక నమస్కారం. నేను ఒక్కటే మాట్లాడుతున్నాను అమ్మా, మన టీవీ సభ్యులందరికీ ఒక్కటే మనవి, మా ప్యానల్ని గెలిపించండి, మా ప్యానల్ని గెలిపించండి, మా ప్యానల్ని గెలిపించండి. మాయ మాటలు ఎనొద్దు. 20 సంవత్సరాలు మమ్మల్ని చూశారు, 27 సంవత్సరాలు చూశారు విజయ్ యాదవ్ వాళ్ళని, మమ్మల్ని చూశారు. 20 సంవత్సరాల నుంచి ఈ కమిటీలోనే ఉన్నాం. మేమే ఎందుకు గెలుస్తున్నాం? 20 సంవత్సరాల నుంచి మంచి చేయబోతే ఎందుకు గెలుస్తాం? అందుకని మీకు ఒక్కటే మనవి, మీకు మంచి చేస్తాం, మాకు ఓట్లు వేసి మాకు సభ్యులందరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీడియా వారికి నా నమస్కారం అండి. ఈ అసోసియేషన్ స్థాపించి 27 సంవత్సరాలు అయింది. ఈ 27 సంవత్సరాల నుంచి ఈ అసోసియేషన్తో నా ప్రయాణం కొనసాగుతూనే ఉంది. జాయింట్ సెక్రటరీగా, ఆర్గనైజింగ్ సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా, ఇలా ఎన్నో పదవులు చేశాను. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈసారి పోటీ చేయలేకపోతున్నాను.
కాకపోతే మా వాళ్ళందరూ పోటీ చేస్తున్నారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ అసోసియేషను ఇంత చక్కగా ముందుకు సాగడానికి 2 స్తంభాలు ఉన్నాయండి. వారే వినోద్ బాలా గారు, విజయ్ యాదవ్ గారు. వారు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశారండి. అంటే మిగతా వాళ్ళు చేయలేదని కాదు, మేమందరం కూడా వాళ్ళ వెనకాలే ఉన్నాం. ఎన్నో ఎన్నో కార్యక్రమాలు. ఒకసారి ఈ హెల్త్ కార్డు వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినాయి. వాళ్ళు ఏదో కొన్ని కారణాల వాళ్ళు ఇవ్వనంటం జరిగింది. కాకపోతే వినోద్ బాలా గారు, విజయ్ యాదవ్ గారు వాళ్ళని పట్టుకుని రిక్వెస్ట్ చేసి హెల్త్ కార్డు ఇచ్చేలా చేశారు. అంటే మేము వెళ్ళామనుకోండి, కాకపోతే వాళ్ళ ముందుండి ఎంతో ఎంతో వాళ్ళ సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. అలాగే హెల్త్ బాగాలేని వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడు ఈ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. అలాగే ఇప్పుడు పోటీ చేస్తున్న వారందరూ చాలా అనుభవం ఉన్నవారు, వారి వారి పదవులకు న్యాయం చేస్తారు. అందుకని ఈ ప్యానల్ని గెలిపించి అందరూ మమ్మల్ని అభినందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలకి, నాతోటి కళాకారులందరికీ, అలాగే మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు. నేను క్లుప్తంగా 3 విషయాలు చెప్పేస్తాను. యాక్చువల్గా ఇక్కడ అందరూ పదవులతో ఉన్నారు. అసోసియేషన్లో అందరూ శాలరీస్ తీసుకొని పనిచేస్తున్నారేమో, శాలరీలో అసోసియేషన్లో డబ్బులు అన్నీ ఇలా ఖాళీ చేస్తున్నారేమో అనుకుంటారు. పాపం ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళ డీజిల్ వాళ్ళే పోసుకొని, వాళ్ళ ఛాయ్ డబ్బులు వాళ్ళే ఇచ్చుకొని అలా పనిచేసే వాళ్ళే. ఓన్లీ ఆర్టిస్టుల ఒక మంచి కోసం ఇక్కడ నిలబడే వాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు, తెలివి ఉన్నవాళ్ళు, ఆలోచన ఉన్నవాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారు. సో ఆలోచనతో మన ఆర్టిస్టులు ఏమైపోతారో, ఆర్టిస్ట్కి ఏ అవసరం ఉందో అని వాళ్ళ అవసరాలు తెలుసుకొని వాళ్ళకి ఎప్పుడు ఆపద వచ్చినా వాళ్ళు వెన్నుంటి నిలిచే ఏకైక ప్యానెల్ ఇక్కడ ఉంది. సో వీళ్ళు షూటింగ్స్ ఆపుకొని అయినా సరే ఆర్టిస్టులకు కష్టం ఉందంటే వెనక నిలబడే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళకి అనుభవం ఉంది. సో వీళ్ళకి అది మాకు అనుభవం ఉంది. ఈ పెద్దవాళ్ళందరితో జర్నీ నేను 12 years నుంచి చేస్తున్నాను. సో నేను పక్కకి వెళ్ళి ఎందుకు చేయలేదని చాలామంది అడిగారు. నాకు పక్కకు కాదు, నాకు అనుభవం కావాలి. కొందరు స్టార్స్తో పోల్చుకుంటారు. స్టార్స్ వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళ అనుభవంతో వచ్చి ఒక స్టేజ్ ఎక్కారు. సో ఇక్కడ అక్కడ నేను ఇక్కడ అవన్నీ నడవు. సో అవన్నీ పక్కన పెట్టండి. తర్వాత పరరాష్ట్ర ఆర్టిస్టులు ఎందుకు వస్తున్నారు, వాళ్ళకి ఒక్క ఛాన్స్ ఎందుకు ఇస్తున్నారు అంటే అది కూడా వీ హ్యావ్ ఏ కాలం దేర్. ఎందుకంటే ఇక్కడ దొరకని అప్పుడు మాత్రమే అనేది కూడా మేము మెన్షన్ చేసాము. దాన్నే మేము ఫార్వర్డ్ తీసుకొని వెళ్తాము. ఇక్కడ మన తెలుగులో ఆ అమ్మాయి క్యారెక్టర్కి సూట్ అవ్వకపోతే తప్ప వేరే రాష్ట్రం నుంచి తెచ్చుకునే అవకాశం కూడా మేము ఇవ్వదలుచుకోలేదు. సో అలాంటిది లేకుండా మేము ముందుకు తీసుకొని వెళ్ళడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాము. అది ముందు నుంచి ఎప్పటి నుంచో స్టార్ట్ చేసిన విషయమే అది. సో మెల్లమెల్లగా ఇక్కడ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్తోనూ ఆర్టిస్టులు, మీడియా టీవీ ఛానల్స్ 3 సమన్వయంతో వెళ్తేనే ఈ వర్కౌట్ అవుతుంది. సో ఆ ప్లానింగ్లోనే మేము ముందుకు వెళ్తున్నాము. అలాగే ప్రతిదీ ఈ ప్యానెల్లో ప్రతి ఒక్కరిని మీరు ఓటేసి గెలిపించాలి. హరిగారి ప్యానెల్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో ఇక్కడ అనుభవం ఉంది, ఆవేశం ఉంది, ఆలోచన ఉంది. సో అన్నీ ఉన్నాయి. మన ఆర్టిస్టులకి నష్టం జరగకుండా ఆర్టిస్టులు ఏమైపోతారన్న బాధతోనే బాబాయ్ ఇంతవరకు ఎమోషన్ అయ్యారు యాక్చువల్గా. సో అలాంటి పరిస్థితి ఎవరికి ఇవ్వకండి. చాలామంది నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు, అవి అస్సలు పట్టించుకోకండి. అనుభవం లేనిది ఏది జరగదు. ముందు మీడియా మీదకి వెళ్ళాలన్నా, టీవీ ఛానల్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా అనుభవం ఉండాలి, సీనియారిటీ ఉండాలి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఓటు వేయండి. సో జిఎస్ హరి ప్యానెల్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఉన్న మా మిత్రులు, అలానే మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారం అండి. అందరూ ఏదేదో అనుకుంటున్నారు, అంటే బాలాగారు లేరా, విజయ్ యాదవ్ గారు లేరా అని ఏదేదో అనుకుంటున్నారు. దానికి ఒకటే సమాధానం అండి. వాళ్ళు ఇంతకాలం ఇక్కడ పనిచేసి మాకు ఒక స్థాయిని కలిగించి వాళ్ళు వెళ్ళారంటే వాళ్ళ దగ్గర ఉన్న అనుభవం చూసి మేము నేర్చుకుని మేము కూడా అదే దాంతో నడవాలని చెప్పి మేము ముందుకు వస్తున్నామండి. చాలామంది చాలా రకాలుగా ప్రచారం చేస్తున్నారు. అసలు వీళ్ళు ప్రచారం చేసుకోవట్లేదు, మేము చెప్పిందే కరెక్ట్ అండి అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. మాకు ప్రచారాలు అంతా అవసరం లేదండి. వినోదాలకి మేము ప్రోత్సహించమండి. మాకు కావాల్సిందల్లా కడుపుండా భోజనం. ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి భోజనం కావాలంటే ప్రచారాలు చేసుకుని తప్పుడు ప్రచారాలు చేసి మమ్మల్ని గెలిపించాలని చెప్పి మాత్రం మేము అలా కోరుకోమండి. అసలు మా ప్యానెల్ అది మేనిఫెస్టో కాదు. అసలు వినోద్ బాలా గారు, నేను చాలాసార్లు చెప్పాను ధైర్యంగా, ఒక్కసారి ఆ
పోస్ట్లో కూర్చుంటే కనుక తెలుస్తుంది ఏం పని చేశారు ఏం పని చేయలేదని. కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు గెలుస్తున్నారంటే వాళ్ళు ఈ సంఘానికి ఎంతో చేశారండి. చేయకపోతే ఎవరు గెలిపించరు. అలా అని మనము వేరే వాళ్ళని కూడా కించపరచకుండా మాట్లాడాలండి. అదే మాకున్న సంస్కారం. మాకు మా ప్రెసిడెంట్ కానీ మా విజయ్ గారు కానీ అందరూ మనం సంస్కారంగానే పోటీ పడతాం, సంస్కారంగానే గెలుచుకుందాం అని చెప్పి మాకు మాట ఇచ్చారండి. మేము అలానే దాన్నే మనసులో పెట్టుకుని మదిలో పెట్టుకుని మాట్లాడుతున్నామండి. మాకు ఆవేశం ఉంటుంది, మాకు అంటే అనేయచ్చు మాటలు, కానీ అలా మాటలు మాట్లాడితే మాకు అది మా సంఘానికి మేము కించపరిచినట్టు అవుతుందండి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు జిఎస్ హరి గారి ప్యానెల్కి ఓటు వేస్తారని చెప్పి, దాంట్లో ఇక్కడ చాలామంది, నేను 2 times ఇక్కడ ముందర పోటీ చేశాను, గెలిచాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలానే పోటీ చేసి గెలిచారండి. తెలుసు ఇక్కడ ఏం చేస్తున్నారు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, అందరూ చెప్పారు. మళ్ళీ మేమందరం ప్రతి ఒక్కరు అది చెప్తూ ఉంటే కనుక చాలా బోర్ కొడుతుంది. కాబట్టి అది మా మనసులో ఉంచుకుని మేము గెలుస్తామని చెప్పి ఒక ధీమాతో ఉన్నామండి. ఎందుకంటే డబ్బింగ్ సీరియల్స్ అప్పుడు చాలా జరిగిందండి, చాలా వెనకాల ఎంతో జరిగింది. అసలు జైలుకి వెళ్ళడం అంటేది ఎవరు అనుకోలేదు మేము జైలుకి వెళ్తామని. మేము పోరాడింది డబ్బింగ్ సీరియల్స్ ఆపేసి తెలుగు సీరియల్స్ వెయ్యండి అని చెప్పి మేము ఒకటే అనుకున్నాము. కానీ అలాగా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరైతే జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా మీరు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు జైల్లో ఉన్నారు వాళ్ళు కూడా, వాళ్ళు ఇప్పుడు మీరేం చేశారు అనేది ప్రశ్నిస్తున్నారు. అది వాళ్ళకి మేము వదిలేసామండి. కాబట్టి ప్రతిదీ మనము మాట్లాడుకుంటూ వెళ్తే చాలా మాటలు వస్తాయండి. కాబట్టి నేను ఇంకో సెలవు తీసుకుంటున్నాను. కానీ మా జిఎస్ హరి గారి ప్యానెల్కి ఓటేసి అందరినీ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ ఉమాదేవి. నమస్కారం అండి. నా పేరు బ్యాంక్ శ్రీనివాస్ అండి. నేను ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా 2 terms పనిచేశానండి. ఇప్పుడు ఆర్గనైజింగ్ సెక్రటరీగా కాంటెస్ట్ చేస్తున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను నేను. అసలు వీళ్ళు అంటే ఒక ఇష్యూని సాల్వ్ చేయడంలో మా ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ గారు ఎంత కష్టపడ్డారో నేను ప్రత్యక్షంగా చూసిన చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఇది ముగిచ్చేస్తానండి. ఇదివరకు మాకు మెడిక్లెయిమ్ పాలసీ ₹1,00,000 మాత్రమే ఉండేదండి. దాన్ని పెంచడానికి ఏం చేశారంటే వీళ్ళు కిమ్స్ హాస్పిటల్కి దాదాపుగా చాలా కష్టపడి 1 month కంటిన్యూస్గా తిరిగారండి. తిరిగితే వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళాం. చివరి దశలో ఏంటంటే మేము ఒక వినోద్ బాల గారు, విజయ్ గారు, వీరితో పాటు ఒక 6 మంది, రాగమాధురి గారు కూడా వచ్చారు, అందరం కలిసి వెళ్ళామండి. ఫైనల్గా వాళ్ళు ఏం చేశారంటే అండి, కాదు ఇంకా మీరు వెళ్ళిపోండి, ఇంకా మేము ఒప్పుకోమని చెప్పానంటే వీళ్ళు అటు ఇటు చూడకుండా వాళ్ళ దగ్గరికి, సార్ ఇది మా కళాకారులకు సంబంధించిందండి, అన్యాయం అయిపోతారండి, రేట్లు అవి చాలా పెరిగిపోయినాయి, ఈ సందర్భంలో వాళ్ళకి మీరు ఇచ్చే ₹1,00,000 ఏం సరిపోతాయి, మీకు అంటే ఈ చేతులుగా కాళ్ళు అనుకోండి అని మా ఎదురుకుండా వాళ్ళు ఆయన్ని, ఎవరు ఆయన పేరు బొల్లినేని భాస్కర్రావు గారు అండి. అలా అనేసరికి అంటే ఆయన సిగ్గుపడి సరే లోపలికి రండి సార్, మీ ఇద్దరే రండి లోపలికి అని చెప్పి తీసుకెళ్ళి ఈ మెడిక్లెయిమ్ అనేది శాంక్షన్ అయిందండి. అది కాబట్టి అంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. అంటే నేను ప్రత్యక్షంగా చూసిన చిన్న ఎగ్జాంపుల్ మీకు నేను చెప్పాను అంతే. దయచేసి మా హరణ్య గారి ప్యానెల్ని మంచి మెజారిటీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ. పెద్దలందరికీ నమస్కారం, నా తోటి కళాకారులందరికీ నమస్కారం. నేను 2006లో ఎంటర్ అయ్యాను ఇండస్ట్రీకి. ఏఐటీటీ ఎలక్షన్ మన ఇప్పుడు జరుగుతుంది కదా టీవీ సీరియల్ ప్రొడక్షన్కి. యాక్చువల్లీ చిన్నగా చెప్తా, షార్ట్కట్లో టఫ్ చెప్పేస్తా. స్టార్టింగ్లో 2006లో నేను ఎంట్రీ అయినప్పుడు చిన్న రూమ్, మా టీవీ అసోసియేషన్ ఆఫీస్, 4 కుర్చీలు, సుబ్బారావు సార్, మా విజయ్ సార్, మా వినోద్ బాల సార్. అరే ఎంత ఇన్స్పైర్ అయినంటే నేను, నాకు ఇప్పుడు ప్రొడక్షన్ బిజీ, ఈవెంట్స్ ఫుల్ పనులు ఉన్నా కూడా నేను ఎట్లనైనా ఇందులో దూరాలే, కష్టపడాలి. చాలామందికి నేను మనీ హెల్ప్ చేశాం కదా సార్, మనం ఇప్పుడు మేము హెల్త్ బాగాలేని హెల్ప్ చేసాం. ఇన్స్పైర్ అంతా మా విజయ్ సార్, వినోద్ బాల సార్ బాగా కష్టపడ్డారండి. మేము ఇప్పుడు ఇల్లులు కొనుక్కొని, కార్లు కొనుక్కొని ఇంత హ్యాపీగా ఉన్నామంటే బికాజ్ ఆఫ్ మా టీం. మాకు ఇంతకుముందు ఉన్న వాళ్ళ టీం సపోర్ట్ చేశారు. ఎవరైనా కొత్త ఆర్టిస్టులు వచ్చినా భయపడుతున్నారు, ఏదో అయిపోతుంది, ఏమీ కాదు. ఇక్కడ టైగర్ ఉన్నది, మా అక్క, ఏమైనా పేరు మర్చిపోయింది, పేరు చెప్పారు, ఉమాదేవి అక్క, అక్కడ టీవీ అక్క, దీపక్క, అక్కడ సూపర్ ఉమెన్, ఖతర్నాక్ లేడీస్ ఉన్నాం, అంతా సపోర్ట్ చేస్తున్నాం. ఏఐటీటీ ఎలక్షన్స్ 31
వచ్చి హరి ప్యానెల్కి గుద్దండి, ఏమైనా నేను చూసుకుంటా. మహతి రెబుల్ క్యాండిడేట్ని సపోర్ట్ చేయండి. ఆగండి సార్, ఈయనైతే సూపర్ క్యాండిడేట్. ఏ మనిషికి ఏమైనా మెసేజ్ చేస్తాడు మిడ్ నైట్లో మాకు 12 అమ్మ ఇదైంది అదైంది మంచి క్యాండిడేట్. మా డాడీ ఏడ్చిండు ఇంతకుముందు, ఇక ఏడవడాలు ఏం లేవు, మేమే గెలుస్తాం, మాకు సపోర్ట్ చేయండి. మహతి అంటే ఏందో మీకు అందరికీ తెలుసు, మీ అందరికీ నేను సపోర్ట్ చేస్తా. దుమ్ము రేపకూడదు. హరి సార్ ఆల్ ద బెస్ట్, మనం విన్ అవుతున్నాం అంతే. హరి ప్యానెల్కి ఓట్ చేయండి, ఓట్ చేయండి, ఓట్ చేయండి. మా టీం అందరిని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులు అందరు కాళ్ళు గుంజితే మళ్ళీ కూర్చొని నిలబడండి. అందరికీ నమస్కారం అండి. మహతి గారు మాట్లాడిన తర్వాత అంత గట్టిగా నవ్విస్తూ మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడాలో మర్చిపోయాను నేను. సో ఎక్కువ టైం తీసుకుంటూ క్లుప్తంగా అన్నారు కాబట్టి 1-2 ప్రస్తుతం జరుగుతున్న బర్నింగ్ పాయింట్స్ గురించే మాట్లాడతానండి. ఆ విషయంలో విజయ్ యాదవ్ గారికి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే తెలిసింది నాకు, పరభాష నటుల్ని ఓన్లీ ఒక్కరినే ఎలా చేయబోతున్నాం, దానికి మాట్లాడారు, ప్రొడ్యూసర్స్తో కూడా మాట్లాడారు అనే విషయం చెప్పిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ప్రతి సీరియల్కి హీరో హీరోయిన్ ఓకే, సో యాక్సెప్టబుల్ సమ్ ఎక్స్టెంట్. హీరో ఫాదర్ మదర్ కూడా అక్కడి నుంచే వస్తున్నారు. రీసెంట్గా హీరోయిన్ ఫాదర్ మదర్ కూడా అక్కడి నుంచే వస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం. ఆ విషయాన్ని ప్రస్తావించి సాల్వ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ చెప్పాలి విజయ్ యాదవ్ గారికి. అండ్ ఆల్సో వర్కింగ్ డేస్ని పెంచుతామని కూడా చెప్పారు కదా, దానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ వీక్ డేస్ 2nd, 4th and 1-3 వీక్స్ మమ్మల్ని బ్లాక్ చేసేస్తున్నారు. మమ్మల్ని వాడుకునేది వారం రోజుల్లో 2 రోజులు 3 రోజులు. సో దానివల్ల మిగతా 4 రోజులు ఖాళీగా ఉండడం వల్ల మేము వర్కింగ్ చేయలేకపోతున్నాం. వర్క్ డేస్ మిగతా వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం. సో ఆ విధానాన్ని కూడా తీసేస్తాం, దాన్ని ప్రయత్నిస్తామని చెప్పారు. తీసేస్తామని గట్టిగా చెప్పారు. ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ఎష్యూరెన్స్ కూడా తీసుకున్నాం అనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఆ విషయంలో చాలా థ్యాంక్స్ సార్ విజయ్ యాదవ్ గారు. ముఖ్యమైన అసలు మొత్తం ఆర్టిస్టులకి ముఖ్యమైన సమస్యలు ఈ 2 ఐ గెస్. ఈ సమస్యని పరిష్కరిస్తే ఏమీ లేదండి. ప్రతి సభ్యుడు నెల రోజుల్లో 20 రోజులు చేసుకోగలుగుతాడు, 4-5 సీరియల్స్ చేసుకోగలుగుతాడు. ఈ రెస్ట్రిక్షన్స్ లేకుండా ఉంటే సెకండ్ అండ్ 4th వీక్, 1st, 3rd వీక్ అనే విధానం లేకుండా ఉంటే నెల రోజుల్లో 20 రోజులు ఎవరి కెపాసిటీని బట్టి, ఎవరి టాలెంట్ని బట్టి 20-25 డేస్ వరకు చేసుకోగలుగుతారు. 4-5 సీరియల్స్ ఒకేసారి చేసుకోగలుగుతారు. అందువల్ల ఆ 2 విషయాలని పరిష్కరిస్తున్నందుకు, మా ఎజెండాలో పెట్టినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ విషయంలోనే మన సభ్యులందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి, మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా టెలివిజన్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. టీవీ పరిశ్రమని 2 భాగాలుగా, 2 బ్రాంచెస్గా మనం చూస్తే, ఒకటి న్యూస్, మరొకటి ఎంటర్టైన్మెంట్. అటు న్యూస్, ఇటు ఎంటర్టైన్మెంట్ 2 కుటుంబాల్లోనూ నేను సభ్యురాలుగా ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నా. ఈ 2 బ్రాంచెస్కి మధ్య వారధిగా నా తోటి కళాకారులందరూ కూడా నన్ను చూడడం చాలా సంతోషంగా ఉంది. వారు నా మీద పెట్టుకున్న ఆ హోప్ని నిలబెట్టుకునే దిశగా నేను అడుగులు వేస్తానని ఈ సందర్భంగా చెప్తున్నా. గత 2 పర్యాయాలుగా ఏఐటీటీలో ఈసీ మెంబర్గా నేను ఉంటూ వచ్చాను. ఈసారి అంతకంటే పెద్ద బాధ్యత పెట్టారు హరి గారు. వారు చెప్తున్నది, కొన్ని కార్యక్రమాలు చేయాల్సినవి ఉన్నాయి, అవన్నిటినీ కూడా మనం సాధ్యం చేసుకోవాలి, నీ సపోర్ట్ కావాలమ్మా అని చెప్పారు. తప్పకుండా అని చెప్పి వారికి మాట ఇచ్చాను. ఇలాంటి అసోసియేషన్స్లో, అంటే ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా బాధ్యతలు తీసుకునే ఇలాంటి అసోసియేషన్స్లో ప్రధానంగా ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, ట్రెజరర్ కానీ, ఇవన్నీ కూడా, ఈ పోస్టులన్నీ కూడా ముళ్ళ కిరీటాలే. కానీ ఆ ముళ్ళ కిరీటాలని ఎందుకు నెత్తిన పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అంటే, కళాకారుల పట్ల వాళ్ళకున్న ప్రేమ అలాంటిది. అంతేకాదు, దాదాపుగా 2 దశాబ్దాలకు పైగా పరిశ్రమలో ఉంటూ, పరిశ్రమ లోటుపాట్లు, కళాకారుల కష్ట నష్టాలు అన్నిటి మీద లోతైన అవగాహన కలిగిన వాళ్ళు
ఇలాంటి అనుభవజ్ఞులు తప్పకుండా ఇలాంటి అసోసియేషన్స్కి నాయకులుగా వ్యవహరిస్తే ఆ అసోసియేషన్ ఖచ్చితంగా పురోగమిస్తుంది. ఇప్పటికే గత నాయకత్వం బాలా గారు కానీ లేదా విజయ్ యాదవ్ గారు కానీ వారు ఈసారి వెనకుండి ముందుకు నడిపిస్తున్నారు మా అందరినీ. టెలివిజన్ కళాకారులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య అందరూ చెప్తున్నది, పరభాషా నటీనటులను ప్రోత్సహిస్తున్నారు, మన వాళ్ళని పక్కన పెడుతున్నారు, మన వాళ్ళని చాలా తక్కువగా చూస్తున్నారు అని. ఇప్పటికే దీనికోసం ఉద్యమాలు జరిగాయి, చాలామంది పోరాటాలు చేశారు, ఛానల్స్కి వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, అలాగే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్తో మాట్లాడడం జరిగింది. ఇవన్నీ చేసాం గత బాడీలో ఉన్నప్పుడు, అయినా ఆ సమస్య ఇంకా అలాగే ఉంది. అయితే దానికోసం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని సిద్ధం చేసుకున్నాము గత బాడీలో ఉన్నప్పుడే. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అని మేమంతా అనుకుంటూ ఉన్నాం. దీంతో పాటుగా ఎజెండాలో ఇతర అంశాలు కూడా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా 100% అమలు చేయాలి అన్నదే మా అందరి సంకల్పం. ఆ దిశగా మేమంతా అడుగులు వేస్తాము. మీ అందరి ఆశీర్వాదం మాకు ఉండాలి. అంతేకాదు, ఈ సందర్భంలో ఎన్నికల సందర్భంలో సాధారణంగా ప్యానెల్స్ అవి వస్తూ ఉంటాయి, ఏవో 4 మాటలు అనుకుంటూ ఉంటాం, కానీ అంతా అయిపోయిన తర్వాత అందరం ఒకటే, అందరం కలిసి పనిచేస్తాం. ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా అవన్నీ పక్కన పడేసి. సో ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఈ ఐకమత్యం ఇలాగే ముందుకు సాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా ఏళ్ళు గ్యాప్ వచ్చింది నాకు. 1999లో నా జర్నీ ఆర్టిస్ట్గా మొదలైంది. మార్పు అంటే ఈ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. నేను అప్పుడు ఇండస్ట్రీని చూశాను, ఇప్పుడు ఇండస్ట్రీని చూస్తున్నాను. చాలా విషయాలు అర్థం చేసుకునే ప్రాసెస్లో ఉన్నా. అయితే ఇన్నేళ్ల నుంచి క్రమక్రమంగా చాలా అభివృద్ధి చెందింది మా అసోసియేషన్ కావచ్చు, మా ఇండస్ట్రీ కావచ్చు, మా ఆర్టిస్టుల పరిస్థితులు కావచ్చు. ఒకప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేదు, మార్పులు వచ్చాయి. అవి వాటంతట అవే వచ్చాయా? లేదు. చాలా ప్రయత్నాలు జరిగాయి, ప్రయత్నాల వల్ల చాలా మార్పులు వచ్చాయి. వాటిని డెఫినెట్గా మనం అప్రిషియేట్ చేయాలి, చేసి వాటిని గౌరవించాలి, గౌరవించి కొత్త పుంతలు తొక్కుతూ ముందుకెళ్ళాలి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ వేరు. సో నేను పర్సనల్గా ఈ ప్యానెల్లో భాగంగా ఉండడానికి కారణం ఏంటంటే, ఎవరు వెంటనే అంటే నేను పర్సనల్గా బిలీవ్ చేసేది, లేవగానే నేను పరిగెత్తాలి అని అనుకోలేదు. ఫస్ట్ నేను అర్థం చేసుకోవాలనుకున్నాను, నేర్చుకోవాలనుకున్నాను. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పటి వరకు ఏం చేసాం మనము, ఎక్కడ మనకి అడ్డంకులు వచ్చాయి, వాటిని కొత్తగా ఏమైనా మార్చుకోవచ్చా, ఏమైనా కొత్త సొల్యూషన్స్ వెతుక్కోవాలా. సో ఇప్పుడు ఈ ప్యానెల్ ఏదైతే ఉందో, ఒక అందమైన పాత కొత్తల మేళవింపు. ఎక్స్పీరియన్స్ ఉంది, ఇప్పుడు కొత్త వాళ్ళం ఏమైనా కొత్త ఐడియాస్తో ముందుకు వస్తాం. ఈ రెండింటిని కలిపి పాత ప్రాబ్లమ్స్కి కొత్త సొల్యూషన్స్ వెతుక్కోవచ్చు, కొత్త ప్రాబ్లమ్స్కి పాత అనుభవాన్ని జోడించి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇలా నేర్చుకునే అవకాశం ఉంటుంది, కలిసి పనిచేయచ్చు, మంచి సొల్యూషన్స్ వెతుక్కోవచ్చు. అనుభవజ్ఞులందరి అనుభవాన్ని జోడించి దాన్ని ఉపయోగించుకుని కొంచెం ఎక్కువ అభివృద్ధి దిశగా వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నది నా నమ్మకం. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఈ ప్యానల్ని చూసి మా అసోసియేషన్ లీడర్షిప్ ప్యానెల్ అని కాదు, గత లీడర్షిప్ మొత్తాన్ని కూడా నేను ఇన్నేళ్లుగా చూసి నా అనుభవంలో నేను చూసింది ఏంటంటే, దే ఆర్ అబ్సల్యూట్లీ యాక్సెసిబుల్. ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను, రుద్రగాల్లో నేను మొదలుపెట్టే టైంకే వీళ్ళందరూ ఎస్టాబ్లిష్డ్, చాలామంది ఆల్రెడీ చాలా పని చేసి ఉన్నారు. ఈ అమ్మాయి కొత్త వాళ్ళని ఒకలా ట్రీట్ చేయాలి అన్నది నేను ఇక్కడ చూడలేదు. అసలు ఎంత బాగా హక్కును చేర్చుకుంటారంటే, నాకు ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏ టైంలో అయినా సరే ఎవరైనా రీచ్ అవ్వచ్చు, అలా అవైలబుల్గా ఉన్నారు. కాబట్టే ఇన్నేళ్ళు నా లాయల్టీ ఈ ప్యానెల్ పట్ల కానీ, ప్యానెల్లో మెంబర్స్ పట్ల కానీ ఉంది. వినోద్ బాలా గారు కావచ్చు, విజయ్ భయ్య కావచ్చు, వీళ్ళందరూ కూడా, వీళ్ళతో నేను కలిసి పనిచేశాను. పనిచేసే క్రమంలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడల్లా డిస్కస్ చేయడానికి కానీ వెంటనే అప్రోచబుల్గా ఉండే మనుషులు వీళ్ళంతా. సో నాకు అదొకటి చాలా బాగుంటుంది. అంటే ఎప్పుడైనా సరే వాళ్ళతో మాట్లాడగలిగిన ఒక రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది నాకు నచ్చుతుంది. సో వాళ్ళ ఎలక్షన్లో నిలబడ్డప్పుడు నేను ఓటేయాల్సి వచ్చినప్పుడు నేను వాళ్ళకి ఓటేసానంటే ఐ బిలీవ్డ్ ఇన్ దెమ్. అండ్ నేను పనిచేసే అవకాశం వచ్చినప్పుడు నేను వాళ్ళతో కలిసి పనిచేయాలి అని అనుకున్నాను. సో దట్స్ వై ఐఎమ్ హియర్. ఐఎమ్ వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కొత్త సొల్యూషన్స్ వెతుక్కుందాము. ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, అన్నీ తీరిపోతాయి, ఒక్క రోజులో అన్నీ జరిగిపోతాయి అన్నది లేదు. కానీ
సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాలి అన్నది మా అందరి ఉద్దేశం. పర్సనల్గా నేను డెఫినెట్గా ఎంత పని వీలైతే అంత పని చేయాలి అన్నది నేను అనుకుంటున్నాను. అండ్ నాకు ఆ అవకాశం ఇలా వస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో లెట్స్ గో, లెట్స్ రాక్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఎందుకంటే మా భావాల్ని ఈరోజు బయట పెట్టేది, నలుగురికి తెలియజేసేది మీరు. అలాగే మా హరన్న ప్యానెల్ సభ్యులందరికీ, ఇతర మా అసోసియేషన్ మెంబర్స్ అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చాలామంది మా ప్యానెల్కి సంబంధించిన మా అసోసియేషన్లో చేసిన కార్యక్రమాలన్నీ ఇదివరకు చెప్పారు. వినోద్ బాలా గారికి మాకు పరిచయం దాదాపు 38 సంవత్సరాల నుంచి అండి. అండ్ విజయ్ యాదవ్ గారు కూడా నాట్ ఓన్లీ మీడియా, అంటే టీవీ మీడియాలో ఉన్న వాళ్ళకే కాకుండా బయట వాళ్ళకు కూడా ఏ అవసరం వచ్చినా కానీ విజయ్ అన్న ఫస్ట్ ఉంటాడండి. నేను ప్రాక్టికల్గా చూశాను. ఈరోజు అంటే మన శివాజీ రాజా గారు ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన 10 మినిట్స్లో ఆయన లొకేషన్కి వెళ్ళి ఈరోజు ఆయన అంత అంటే ఒక విధంగా సేవ్ అయ్యారని అంటే ఈయన కూడా ముఖ్య కారణం అండి. అలాగే వినోద్ బాలా గారు అంటే ఈ గణపతి కాంప్లెక్స్ ఆ చుట్టుపక్కల కొంతమంది ఆర్టిస్టులు ఆర్థికంగా కానీ హెల్త్ వైజ్ ఇబ్బందికరంగా ఉంటే ఆయన ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయ్యి అందరికీ హెల్ప్ చేసే మనస్తత్వం అండి అయింది. అలాగే మిగిలిన సభ్యులు కూడా చాలామంది ఆ కరోనా టైంలో కానీ ఇతర పీరియడ్స్లో కానీ ఎవరైనా ఫైనాన్షియల్గా కానీ ఈవెన్ రక్షణ అంటే సపోర్ట్. ఇప్పుడు మనకి మనిషికి కావాల్సింది 3 అండి. ఒకటి హెల్త్, ఒకటి రక్షణ, ఒకటి ఫుడ్ అండి. ఈ 3 మా టీవీ అసోసియేషన్ చాలామందికి సమకూర్చడానికి ప్రయత్నం చేస్తుంది, సమకూరుస్తుంది. హిమ్స్లో మాకు హెల్త్ కార్డు రావాలంటే అసలు ఇంపాసిబుల్ అండి. వాళ్ళు భాస్కర్ రావు గారిని ఎంత రిక్వెస్ట్ చేశారు. తర్వాత అక్కడ సుబ్బారావు గారు అని ఉంటారు, ఆయన్ని కూడా రిక్వెస్ట్ చేసి సుబ్బారావు గారు అక్కడ ఇన్ఛార్జ్ అనమాట టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపు నుంచి, ఆయన చాలా హెల్ప్ చేశారు. ఈ ఫర్దర్గా కూడా ఈ హెల్త్ కార్డ్స్ అనేది మా అసోసియేషన్కి బాగా ఉపయోగపడుతుంది. మా ఆపోజిట్ నిలబడ్డ వాళ్ళకి కూడా మా అసోసియేషన్లో ప్రతి మెంబర్కి కూడా అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే ఇది ఫర్దర్గా కూడా కంటిన్యూ చేస్తాం. ఇది మా ఎజెండాలో ముఖ్యమైనది. అలాగే స్త్రీ రక్షణ నాట్ ఓన్లీ ఆడపిల్లలకే కాదు, మగపిల్లలు కూడా లొకేషన్లో చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మాలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇమీడియట్లీ వాళ్ళకి తోడుగా మేము వెళ్తామండి. వెళ్ళి ఎందుకు అనవసరంగా గొడవలు అని మ్యాక్సిమం కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అవసరం అనుకుంటే అసోసియేషన్ తరపు నుంచి కూడా అక్కడికి వచ్చి మాట్లాడి చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన విషయాలు చాలా ఉన్నాయండి. అలాగే ఏదన్నా పోలీసు సంబంధించిన కానీ లేకపోతే వేరే డిపార్ట్మెంట్స్లో మాట్లాడాలన్నా కానీ నంబర్ 1 ఫస్ట్ వచ్చేటప్పుడు వినోద్ బాలా గారు, విజయ్ యాదవ్ గారు, ఇతర సభ్యులు మా గుత్తికొండ భార్గవ్ గారు, హరన్న వీళ్ళందరం కలిసి ప్రాబ్లం ఉందని వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, చెట్లు నాటే ప్రోగ్రామ్స్ కానీ ఇట్లాంటి ఏదైనా పబ్లిసిటీ గవర్నమెంట్కి చేయాల్సి వచ్చినప్పుడు కూడా మన వాళ్ళు ముందుంటారండి. అసోసియేషన్ తరపు నుంచి అందరం పార్టిసిపేట్ చేస్తాం, ప్లస్ చేసుకుంటాను. అంటే అసోసియేషన్కి ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాల్లో ఇది ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్తాం. అలాగే గత 7-8 సంవత్సరాల నుంచి నంది అవార్డ్స్ ఆపేశారండి ఆంధ్రప్రదేశ్లో. అది రేపు అంటే మన హరి గారు నాగబాబు గారితో మాట్లాడటం జరిగింది. ఆయన 100% రేపు ఏప్రిల్ తర్వాత అది ప్లాన్ చేద్దాం. పాత అవార్డ్స్ ఇంకొన్ని ఇవ్వాల్సినవి ఉన్నాయి, అది ఇవ్వటం తర్వాత ఇప్పుడు ఫర్దర్ ఈ సంవత్సరం నుంచి మళ్ళీ నంది అవార్డ్స్ని రివోక్ చేసి మళ్ళీ నంది అవార్డ్స్ పెట్టడం వల్ల ఏంటంటే ఆర్టిస్టులందరికీ ఒక ఎనర్జీ అండి. ఒక అవార్డు వచ్చిందంటే జీవితంలో ఒక అచీవ్ చేసిన ఫీలింగ్తో ఉంటారు కాబట్టి అవార్డ్స్. అట్లానే ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వంలో కూడా అది అంటే ఇక టీవీ అవార్డ్స్ పేరు పెట్టలేదు కానీ టీవీ అవార్డ్స్ రేపు మే నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఒక ఆలోచనతో ఉన్నారు. ఇవన్నీ కూడా మా అసోసియేషన్ మా ప్యానెల్ తరపు నుంచి మేమంతా కృషి చేసి ప్యానెల్ని అసోసియేషన్ ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఆపోజిట్ కొంతమంది నెగిటివ్ మాట్లాడుతున్నారు, అవన్నీ మంచి పద్ధతి కాదండి. సాఫ్ట్గా వెళ్దాం. ప్రతి ఒక్క ఆర్టిస్టు వేషం కోసం ప్రొడ్యూసర్స్ని, ఛానల్స్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆడిషన్స్ ఉంటే ఆడిషన్స్కి వెళ్ళి మన ప్రయత్నం మనం చేసామనుకోండి కంపల్సరీ ప్రతి ఒక్కరికి వేషం వస్తుందని నా నమ్మకం. నేను 40 ఏళ్ళ నుంచి అదే ఫాలో అవుతున్నాను. మిగిలిన వాళ్ళందరూ కూడా అదే విధంగా ఫాలోఅప్ చేయడానికి ప్రయత్నాలు చేస్తామండి. మా అసోసియేషన్ హరియన్న వెనకుండి ముందుకు నడిపిస్తాం. 100% వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. అసోసియేషన్ మొత్తానికి మా ఎనర్జీని పెడతామండి. థ్యాంక్ యూ. కాబట్టి హరియన్న ప్యానెల్కి అందరూ ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించి
మమ్మల్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారం. నేను గతసారి కూడా ఈ ప్యానెల్లో ఉన్నానండి. అంటే విజయ్ గారితో, వినోద్ బాల గారితో వర్క్ చేశాను. అప్పుడు ఫస్ట్ టైం నేను ఉన్నప్పుడు ప్రాక్టికల్గా నేను వెళ్ళి చూశాను ఇక్కడ సమస్యలు ఏంటి, అసలు ఎలా వర్క్ చేస్తారు, ఈ సిస్టమ్ ఏంటనేది నేను ఈజీగా ఉండి తెలుసుకున్నాను. ఒక ఆర్టిస్ట్గా మనం చాలా ఫేమ్లో ఉంటాము, లైమ్ లైట్లో ఉంటాము, అందరు మనకి జేజేలు కొడుతూ ఉంటారు, ఫ్యాన్స్ వచ్చి ఫోటోలు దిగుతూ ఉంటారు. మనం వెళ్తే ఈవెన్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా మనని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఇవన్నీ ముందున్నవండి, కానీ దాని వెనకాలన్న సమస్యలు చాలా క్లియర్గా నేను ప్రాక్టికల్గా చూశాను. ఎంత దిగజారి మాట్లాడాల్సి వస్తుందంటే, ఎంత మా తరఫున వాళ్ళంత పెద్ద స్థాయిలో ఉండి హాయిగా వాళ్ళందరూ సెటిల్ అయిపోయారు ఆల్రెడీ. వాళ్ళకేం అవసరం లేదు ఈ రోజున మా కోసం ఇట్లా ఫైట్ చేయటానికి. మేమందరం కూడా వర్క్ చేసుకుంటున్నాం ఆల్రెడీ. ఇదంతా ఒక అసోసియేషన్ ఉన్నది, ఇంత వర్క్ చేస్తున్న వాళ్ళం కూడా ఇక్కడ ఉన్నది కేవలము కొత్త వాళ్ళని ప్రోత్సహించడానికి కోసమే, కొత్త వాళ్ళు స్ట్రగుల్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇప్పించడం కోసమే మాత్రమే అసోసియేషన్ అనేది ఉంది. ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళందరూ హ్యాపీగా జాబ్కి వెళ్ళిపోతారు, ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా టైం ఎక్కడ ఉంటుందండి? టైం ఉండదు యాక్చువల్గా మాకు. అలాంటిది వచ్చి వాళ్ళ టైం తీసుకొని పెద్దలు చెప్పినట్టు అర్ధరాత్రి 2ంటికి ఫోన్ చేసి మా పర్సనల్ సమస్యలైనా, అసోసియేషన్ సమస్యలైనా, సీరియల్లో ప్రమాదాలైనా వాళ్ళు ఇమ్మీడియట్గా వస్తారండి. వచ్చి అక్కడుండి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేంత వరకు మాకు యాక్సెస్లో ఉంటారు. అవన్నీ నేను గత ఈసీగా చేసినప్పుడు లిటరల్గా ఫేస్ టు ఫేస్ చూసా. శ్రీనివాస్ గారు అన్నట్టు ఆ రోజున భాస్కర్ రావు గారిని కిమ్స్కి వెళ్ళినప్పుడు ఎంత ఎంత బాధ అనిపించిందంటే కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. వాళ్ళకి అవసరం లేదు కదండి, ఈ రోజున వాళ్ళు యాక్టింగ్ చాలా తక్కువ చేస్తారు, వాళ్ళకి ఏం అవసరం లేదు, వాళ్ళు సెటిల్ అయిపోయారు, వాళ్ళ పిల్లలు కూడా సెటిల్ అయిపోయారు, వాళ్ళకి హాయిగా డబ్బు పంపిస్తారు, ఇంట్లో కూర్చోవచ్చు. వాళ్ళ ఏవో ఇప్పుడు వేషాల కోసం వాళ్ళు చేయట్లేదు ఈ అసోసియేషన్లో. కేవలము వాళ్ళ వెనక ఉన్న మాలాంటి వాళ్ళ కోసం చేస్తున్నారు. అది ప్రతి ఒక్క ఆర్టిస్ట్ గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ అనుభవం ముందర మన ఎంత అని ఒక్కసారి ఆ మాటను తలుచుకోవాలి. ఇంకొకటి, ఇప్పుడు ఆవేశాలకు పోతున్నారు, లేదంటే నింద వేసుకుంటున్నారు. ఇది రియల్ పాలిటిక్స్ కాదండి. ఇప్పుడు రియల్ పాలిటిక్స్ అనుకోండి, మన అవతల వాళ్ళ మీద ఏం బురద జల్లినా వాళ్ళు ఇంకా అపోజిషన్లోనే ఉంటారు. రేపొద్దున ఎలక్షన్ అయిపోయాక మీరు మేము అందరం కలిసి వర్క్ చేయాలి. ఏదేదో మాటలు అనేసుకుంటే ఆ మాటలు మిగిలిపోతాయి. కాబట్టి ఆచితూచి మాట్లాడటం అనేది చాలా ముఖ్యం. వాళ్ళకున్న యాక్సెస్, వాళ్ళకున్న సర్కిల్, వాళ్ళకున్న ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి, వాళ్ళకి ఛానల్స్తో ఉన్న యాక్సెస్ కానివ్వండి, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకు ఉండదు కదా. ఓకే, యువరక్తం కావాలని అందరం కోరుకుంటాం, కానీ ఆ యువరక్తానికి అనుభవం కూడా కావాలి, యాక్సెస్ కావాలి. మన మాట ఒక ఛానల్ పిలిచి మాట్లాడుతున్నారంటే, ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళు పిలిచి మాట్లాడుతున్నారంటే వాళ్ళకి నచ్చ చెప్పే అంత స్థాయి మనకు కూడా ఉండాలి. మనమేదో ఆర్టిస్టు ఇప్పుడు మేము 5 ఏళ్ల క్రితం వచ్చామండి మేము మాట్లాడేస్తాం అంటే వాళ్ళు ఎందుకు వింటారండి? వినరు కదా. ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉన్న వాళ్ళ మాట వింటారు, కానీ కొత్తగా వచ్చిన వాళ్ళ మాట వినలేరు కదా. వీళ్ళకి ఏముందిలే ఎక్స్పీరియన్స్ అని అనుకుంటారు. ప్రాబ్లమ్స్ చెప్పటం వేరు, ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం వేరు. ఈ రెండిటికి మధ్య వ్యత్యాసము మన ఆర్టిస్టులందరూ గుర్తించాలి. ఇది స్పెషల్గా పబ్లిక్కి కాదు, నేను ఆర్టిస్టులకు చెప్తున్నా. మీరు ఆచితూచి ఓటేయాలి ఈసారి. ఎందుకంటే ఈసారి ఓటింగ్ అనేది చాలా ముఖ్యం. మార్పు అనేది ఒక్క సెకండ్లోనో 1 మంత్లోనో జరగదండి. ఓకే, ఇప్పుడు డబ్బింగ్ సీరియల్స్ ఎట్లాగే వాళ్ళు చేయకపోతే, అలాగే కన్నడ ఆర్టిస్టులు కానివ్వండి, వేరే రాష్ట్రాల నుంచి, ఏ రాష్ట్రం నుంచి వచ్చినా వాళ్ళందరూ ఆగాలి అంటే ఇక్కడ వాళ్ళు పడే యాతన ఉంది చూసారా, అది నిజంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవ్వరికీ అవసరం లేదు. ఎందుకంటే ఐఎమ్ వర్కింగ్, బిజీ. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు ఓకే షూటింగ్స్ చేయట్లేదేమో, కానీ పర్సనల్ లైఫ్లో ఆల్మోస్ట్గా హ్యాపీగా ఉన్నవాళ్లే. వాళ్ళు ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు ఆ రోజులు ఇనీషియల్ డేస్ గుర్తుపెట్టుకున్నారు. మనం ఏం కష్టపడ్డామో అది నెక్స్ట్ జనరేషన్కి ఉండద్దు అని. నేను పర్సనల్గా రావడానికి కారణం కూడా అదే. నేను ఈ రోజున తక్కువ సీరియల్స్ ఆపేయగలుగుతాను, చేయకుండా మానేయగలుగుతాను, కానీ నెక్స్ట్ జనరేషన్ వచ్చి చేసుకునే విధంగా ఇండస్ట్రీని చెయ్యాలనే ఒక చిన్న తాపత్రయంతో నేను ఈసారి ఈ ప్యానెల్లో ఉన్నాను. లొకేషన్స్లో ఏదున్నా నాకు చెప్పుకునే యాక్సెస్ కల్పిస్తాను, కొత్త ఆర్టిస్టులతో మాట్లాడతాను, వాళ్ళకి ఇట్లా అసోసియేషన్ ఉందనే చెప్తాను, వాళ్ళకి భరోసా ఇస్తాను.
నాకు తెలిసిన ప్రొడ్యూసర్లకి, నాకు తెలిసిన మేనేజర్లకి ఆ కొత్త వాళ్ళ ఫోటోలు పంపిస్తాను. ఎవరికి వ్యక్తిగతంగా వాళ్ళు చేయాలండి. ఇక్కడ ఆల్రెడీ బుక్స్ ఉన్నాయి, మనకి మన ఫోటోలు ప్రింట్ చేసి మన ఫోన్ నెంబర్లతో ఆల్రెడీ ఒక డైరీ ఉంది. అది అన్ని అసోసియేషన్, అందరు ప్రొడ్యూసర్స్కి, అందరు డైరెక్టర్స్ దగ్గర ఉంటుంది. మనకు ఆల్రెడీ అలాగ వర్క్ దొరుకుతుంది. కానీ దొరకకపోవటానికి మెయిన్ రీజన్ అసోసియేషన్ కాదండి, వేరే ప్రాబ్లం. మన అందరం కలిసి యూనిటీగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. కానీ మనం కొట్టుకొని ఇక్కడ ఈ లోపాలు ఉన్నాయి, అక్కడ ఆ లోపాలు ఉన్నాయని మన మీద మన బురద జల్లుకుంటే వేరే ఎవరో బాగుపడతారు. సో ఈ టైంని సద్వినియోగం చేసుకొని మీ ఓటుని చాలా వ్యూహాత్మకంగా, ఈసారి మాత్రం చాలా తెలివితేటలతో మీ అనుభవాన్ని ఉపయోగించి, ఎందుకంటే అంత ఈజీ కాదండి ఒక ఛానల్ దగ్గరికి వెళ్ళటం, ఒక ప్రొడ్యూసర్తో మాట్లాడటం అంత ఈజీ కాదు. అది పెద్దలే చేయగలుగుతారు. సో ఆ పెద్దరికానికి విలువిచ్చి మీ ఓటు వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ వన్స్ అగైన్. ముందుగా వచ్చేసిన మీడియా వారికి, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, సో పెద్దలు అన్నానని ఏజ్లో అని మాత్రం అనుకోకండి, అనుభవంలో పెద్దవారు కాబట్టి వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని. నా జర్నీ స్టార్ట్ అయింది కూడా ఈ మన టీవీ ఇండస్ట్రీతోనే. సో అలాంటి టీవీ ఇండస్ట్రీలో వీళ్ళందరూ చేసే మంచిలో నేను కూడా పాల్గొని ఏదో ఒక మంచి చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఈ ప్యానెల్లో జాయిన్ అయ్యాను. సో వీళ్ళందరి అనుభవంతో నేను నేర్చుకొని మంచి చేస్తాను అని నేను నమ్ముతున్నాను. సో మీరందరూ కూడా హరిగారి ప్యానెల్కి ఓటేసి విన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ఈజ్ వెల్. అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఎస్, స్థితి, గతి, వికాసం. స్థితి మనిషిని నిలబెడుతుంది, గతి దారి చూపిస్తుంది, వికాసం బుద్ధిని ప్రేరేపిస్తుంది. అది ఈ ప్యానల్, జిఎస్ హరి ప్యానల్. ఒక మనిషి ఎదుగుదల కోసం కానీ, ఒక మనిషి ఆలోచన కానీ, ముందుకు వెళ్ళి ఎదుటివాడిని బాగుపరచాలి, బాగుండాలని కోరుకునే మనస్తత్వాలు కలిగిన ఒకే ఒక ప్యానల్ జిఎస్ హరి ప్యానల్. ఈ ప్యానల్ని సృష్టికర్తలు మన విజయ్ యాదవ్ అండ్ వినోద్ బాలా, వీళ్ళిద్దరి గురించి చెప్పాలనుకుంటే రోజుల తరబడి చాలా చెప్పాలి. కష్టానికి మారుపేరు, ప్రేమకి డబల్ మారుపేరు. వాళ్ళు అన్నిటిలోనూ అతీతులే. వారు నిలబడ్డారు కాబట్టే ఈరోజు మనం ఇక్కడ ఎలా కూర్చోగలిగాం, ఈరోజు అందరి ముందు మాట్లాడగలుగుతున్నాం. ఏ పని చేసినా, చెయ్యాలనుకున్నా మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళే వాళ్ళ మధ్య మేము ఉండడం, అందరం కలిసి నడవాలనుకోవడం మా అదృష్టం. అది ఎస్. నెక్స్ట్ ఏంటంటే అజెండా. అందులో మంచి మంచి తీసుకొచ్చారు. హరి గురించి చెప్పాలనుకుంటే నాకు ఇప్పుడు కాదు, నెల్లూరులో నేను చదువుతున్నప్పుడు మా కాలేజీ లెక్చరర్ ఆయన. చిన్నతనంలోనే లెక్చరర్ అయ్యారు ఆయన. ఎస్, నిజంగా అండి, ఇంగ్లీష్ లెక్చరర్ ఆయన. నేను స్టూడెంట్ని. అప్పుడు నాటకాలు చేస్తున్నప్పుడు వీళ్ళందరూ చూసేవారు. ఎవ్రీ వన్ ఈజ్ ద యాక్టర్, ఎవ్రీ వన్ ఈజ్ ద గుడ్ బిహేవియర్. ప్రతి మనిషిలోనూ మంచి చెడు ఉంటుంది. మంచిని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ ఆలోచన కావాలి. ఆ ఆలోచన కావాలి అనుకుంటే మనకి దారి కావాలి. దారి కావాలనుకుంటే మన బుద్ధి వికాసం చెందాలి. ఇవన్నీ ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఉన్నాయి కాబట్టే ఈరోజు గుడ్ సైన్, గాడ్ గివ్స్ స్ట్రెంగ్త్ టు గుడ్ సైన్ ఆథర్స్. వీఆర్ ఆథర్స్ ఓన్లీ. శ్రమించి ముందుకు వెళ్ళి అందరినీ నడిపించాలి, మంచి భావాలతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పే ఆలోచన ఉన్నది. ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుకుంటున్నాం. అలాగే ఎజెండాలో ఉన్నాయి. నిన్న యాక్చువల్గా నేను ఒక పెద్ద ఆయనతో మాట్లాడినప్పుడు ఆంధ్ర ఇక్కడ కూడా 2 రాష్ట్రాల్లో కూడా సీరియల్స్ రావాలి, సీరియల్స్ చేయాలి, ఇవన్నీ వస్తూ అలాగే మన నెల్లూరు కానీ
తెనాలి కానీ ఇక్కడ చాలా మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి, అక్కడ కూడా షూట్ చేయాలని చెప్పేసి ఆయన ఆలోచనతో నిన్న పెద్దవాళ్ళతో ఒకరితో మాట్లాడాను. అవన్నీ ఈరోజు అజెండాలో ఉన్నాయి. నాకు నిజంగా దేవుడు నా యందుండి అవన్నీ ఇందులో పొందుపరిచాడు. నేను విజయాలతో కూడా మాట్లాడలేదు ముందు అసలు ఇవన్నీ ఉన్నాయని, కానీ ఇవన్నీ ఉండడం చూసిన తర్వాత ఐ చాలా హ్యాపీ. చాలా చాలా మంచి ఆలోచనతో ఎజెండా తీసుకొచ్చారు. ఈ ఎజెండా కంపల్సరీగా బాగా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. అలాగే అవార్డుల విషయం వచ్చేసరికి ఆంధ్రాలో ఇవ్వాలనుకునేది నిజంగా మన అందరి అదృష్టం, నిజంగా చాలా అతీతం కూడాను. అలాగే ఏ పని చేసినా కూడా మంచి ఆలోచనతో ఉంటే ప్రతి ఒక్కరు బాగుంటారు. అలాగే అక్కడ కూడా సీరియస్ తీయాలి. అలాగే ప్రతి ఒక్కరికి వర్క్ కావాలనుకుంటే మన పరిధిలో ఎంతవరకు ఏం తీసుకెళ్ళగలం, ఎలా తీసుకెళ్ళగలం, వాళ్ళకి ఎంత చేదోడు వాదోడుగా ఉండగలం అనేది ఆలోచన చేయాలి. నేను వెనకున్నాను, ముందునున్నాను, లేకపోతే పక్కనున్నాను అనేది లేకుండా అందరూ సమిష్టిగా కృషి చేస్తున్నారు. కృషి చేసే ప్యానల్ కాబట్టి మీరందరూ అభిమానించి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ ఏంటంటే అజరామరుడు అజేయుడు మన అండు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అలాగే నాగబాబు గారు ఉన్నారు. నాగబాబు గారు నేను క్లాస్మేట్స్, అందరికీ తెలిసిందే. అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి ఎవరితో మాట్లాడడానికైనా మాకు భయం లేదు, బాధ్యతతోనే వెళ్తాం. వెళ్ళి వాళ్ళందరి ముందు మాట్లాడడానికి మాకు దారి కల్పిస్తుంది. అందువలన అందరూ మంచిగా ఉండాలని కోరుకోవడానికి మేము సాయశక్తుల కృషి చేస్తామని మీ అందరికీ మాటిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. థ్యాంక్ యూ అండి. ఇడెన్ ఎజెండా మాకు లేదు, మాకు రాదు కూడా. దయచేసి మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వాళ్ళైనా ఎవరైనా ఆలోచించి మాట్లాడండి. రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయకండి. చేస్తే మాత్రం పెద్దవాళ్ళ మాట కూడా వినడం జరగదు. దయచేసి మా జిఎస్ హరిగారి ప్యానెల్కు ఓటు వేయండి. మా పనులు వదిలిపెట్టుకునైనా ఆర్టిస్టుల కోసం నిలబడతామని అందరి ముందు ప్రామిస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.